అందరి తరపున ఘన స్వాగతం. అందరికీ నమస్కారం. సో కళ అంటే కేవలం రంగులు గీతలు కాదు. ఏ, మనలోని భావాలను, సృజనాత్మకతను ప్రపంచానికి పరిచయం చేసే ఒక అందమైన భాష. అలాంటి కళా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు మన హేమమాలిని గారు. ప్రఖ్యాత పిడిలేట్ సంస్థలో స్పెషలిస్ట్ టీచర్గా కూడా ఆమె అనుబంధం కలిగి ఉన్నారు. అంతేకాకుండా హేమ గ్లోబల్ ఆర్ట్స్ సంస్థను స్థాపించి కళాభిమానులకు మరియు విద్యార్థులకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ శిక్షణ అందిస్తున్నారు. తన ప్రతిభకు గుర్తింపుగా నంది అవార్డు, పూర్ణ నంది అవార్డు వంటి ఎన్నో పురస్కారాలను ఆమె అందుకున్నారు. గతంలో ఫిలిం సిటీలో వరుసగా 2 సంవత్సరాలు సమ్మర్ క్యాంప్స్ నిర్వహించారు. ఈనాడు హాయ్ బుజ్జి సమ్మర్ క్యాంప్ నిర్వహించడం, ఈటీవీ సఖీ కార్యక్రమంలో 6 ఎపిసోడ్లలో తన కళా ప్రతిభను పరిచయం చేయడం వంటి ఎన్నో విశేషాలు ఆమె కళా ప్రయాణంలో ఉన్నాయి. అంతేకాదు సాక్షి కార్యాలయంలో, అలాగే వివిధ కాలేజీల్లో, పాఠశాలల్లో, ఫ్యాషన్ ఇన్స్టిట్యూట్స్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ వర్క్షాప్స్ను నిర్వహిస్తున్నారు కూడా. హైదరాబాద్ మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రత్యేకమైన ప్రదర్శన కూడా ఆవిడ నిర్వహించారు. ఇలా ఇంకా మరెన్నో చాలా విశేషాలు ఇవాళ మనం ఈ యొక్క మై జర్నీ ఎపిసోడ్లో హేమమాలిని గారి ద్వారానే తెలుసుకుందాం. హేమమాలిని గారు, వెరీ వార్మ్ హార్ట్లీ వెల్కమ్ టు యూ అండి. సో ద ఫ్లోర్ ఈజ్ ఆల్ యోర్స్. అసలు మొదటిగా మీ కళా ప్రయాణం అసలు ఎలా ప్రారంభమైంది? మీ ప్రాపర్ ఎక్కడ? అసలు మీరు ఈ రంగంలోకి అడుగు ఎలా పెట్టారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ. సో నా పేరు మీకు అందరికి తెలుసు, హేమమాలిని. నేను బాన్ అండ్ బాటప్ ఆంధ్రప్రదేశ్ నుంచి. నేను విజయవాడలో పుట్టి పెరిగాము. బిషప్ హజారా స్కూల్లో నా స్కూలింగ్ అంతా అయిపోయింది, విజయవాడ స్కూల్లో. అండ్ ఇంటర్మీడియట్ కాలేజ్ శారదా జూనియర్ కాలేజ్లో చదివాను. తర్వాత యాజ్ యూజువల్ 18 ఏళ్ళకే ఇంట్లో పెళ్లి చేసేసారు. సో మా వారి వృత్తిరీత్యా మేము ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో అక్కడ అడవుల్లో స్టార్ట్ అయింది నా జీవితం. చిన్నప్పటి నుంచి ఐ యూస్ టు సమ్ పెన్సిల్ డ్రాయింగ్స్ అండ్ ఆల్. ఇంట్లో వేసుకుంటూ డ్రాయింగ్స్ వేయడం వచ్చు, కానీ పర్ఫెక్ట్గా పోర్ట్రేట్స్ అంతా మనకి ఎక్కడ, మేము డ్రాయింగ్ ఉంటుంది, దానికి ఒక కోర్స్ ఉంటుంది, అవి మాకు తెలిసేది కాదు. జస్ట్ మాకు ఒక కలర్ పెన్సిల్స్, మ్యాక్సిమం ఒక స్కెచ్ పెన్సిల్స్, మాకు బ్రష్ కలర్స్ అసలు అప్పుడు తెలియదు. మా నాన్నమ్మ గారు ముగ్గులు వేయడము, ఇట్లా పూల జడలు, పూల మాలలు అల్లడము, ఇట్లాంటివి చిన్న చిన్నవి వాళ్ళతో పాటు చిన్నప్పుడు పెరిగిందాన్ని. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అసలు బయటకు ఒకళ్ళ దాన్ని వెళ్ళడం కూడా నాకు చాలా భయం అసలు. అప్పుడు అట్లా ఉండేది మా ఇంట్లో. సో చిన్నప్పుడు ఒక వినాయక చవితికి మా నాన్నగారు పలక మీద వినాయకుడిది బొమ్మ వేయడం బాగా గమనించాను అనమాట. నేను అంత ఈజీగా నాన్నగారు ఎలా వేసేసారో నాకు అర్థం అవ్వలేదు. అప్పటి నుంచి నేను అట్లా గీయడం స్టార్ట్ చేసుకునేదాన్ని, పెన్సిల్తోనే చేసుకుని. ఏదైనా మ్యాగజైన్స్ మీద బొమ్మలు వచ్చేవి, వడ్డాది పాపాయ్ గారు కానీ బాపు గారి పిక్చర్స్ కానీ, నాకు అవి చాలా అట్రాక్టివ్గా అనిపించేవి మిగతా వాటికంటే. ఆ బొమ్మలు చూసి దాంట్లో ఎక్కువ నేను అమ్మాయి బొమ్మలు చూస్తూ ఉండేదాన్ని. ఎంత అందంగా ఎట్లా వేస్తున్నారు, ఆ కళ్ళు కానీ ఆ పొజిషన్స్ కానీ, అవి చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి అవి వేయడానికి ట్రై చేస్తూ ఉండేదాన్ని చిన్నప్పుడు. కానీ ఎగ్జాక్ట్గా రాకపోతే ఇక పదే పదే వేస్తూ అది వచ్చేదాకా దాని మీదే కూర్చునేదాన్ని. అలాగా ఆర్ట్ మీద ఒక కైండ్ ఆఫ్ మనసులో మా నాన్నగారి నుంచి జీన్స్ వచ్చినాయో ఏమో నాకు తెలీదు, అలా డ్రాయింగ్ మీద బాగా ప్యాషన్ వచ్చింది. తర్వాత ఆదిలాబాద్ వచ్చేసాము. ఫస్ట్ 93లో మ్యారేజ్ అయింది, 95లో పెద్ద పాప పుట్టింది. తర్వాత ఖాళీగా కూర్చోవడం ఇంట్లో. అక్కడ సడన్గా తెలంగాణ వాళ్ళ యాస కానీ, వాళ్ళ భాష కానీ, అక్కడ అట్మాస్ఫియర్ కానీ నాకు కొత్తగా అనిపించేది. సో ఇంట్లో ఏదో ఒకటి ఖాళీగా ఉంటున్నాను, బోర్ కొడుతుంది అని చెప్పేసి బయటికి వెళ్ళకూడదు, నేను చంటిపిల్లని వదిలేసి బయటికి వెళ్ళలేను, ఏమీ చేయలేను అని చెప్పి ఒక బ్యూటీ కోర్స్ నేర్చుకుని ఇంట్లోనే చిన్నగా ఒక కుర్చీ, ఒక చిన్న అద్దము పెట్టుకొని పార్లర్ లాగా స్టార్ట్ చేశాను. మా వారి వృత్తిరీత్యా మేము ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాం. సో అట్లా మళ్ళీ మేము అక్కడ కాన్స్టెంట్గా ఏమీ బిజినెస్ అట్లా ఉండేది కాదు. మళ్ళీ ఆదిలాబాద్ నుంచి మాకు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం 2001లో. అప్పుడు మా 2001లో మాకు చిన్న పాప, మళ్ళీ నాకు 2 డాటర్స్ అనమాట. సో పుట్టిన తర్వాత
అప్పుడు కూడా ఇంకా నీ పిల్లలతో ఉండి పిల్లల్ని పాపని స్కూల్కి పంపించుకుంటూ మళ్ళీ చంటి పిల్లని చూసుకుంటూ కూడా ఇంకా ఏదో చెయ్యాలి, ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ఎప్పుడూ ఉండేది నాకు. ఆ కలరింగ్స్ అవి అంటే ఒక ఒక చిన్న చీర తెచ్చుకొని ఒక బ్రష్ ఒక 2 బాటిల్స్ తెచ్చుకొని ఏదో కలరింగ్ స్టార్ట్ చేశాను. నాకు అప్పటిదాకా బ్రషెస్, కలర్స్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అసలు తెలియదు. అంతకుముందు ఏదో ట్రై చేసేదాన్ని బోర్డు మీద, నిబ్బు పెయింటింగ్, కోన్ పెయింటింగ్ అని చెప్పేసి చిన్న చిన్న బోర్డ్స్ చేసి శాండ్ ఫెవికాల్తో వేసి శాండ్ పెయింటింగ్ అట్లా ఏదో ఇంటర్నల్గా నాకు నడుస్తుంది, సంథింగ్ చెయ్యాలి, కానీ అదేంటో క్లారిటీ లేదు. అలా ఉండేదన్నమాట. సో హైదరాబాద్ వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గరలో ఒక ఆవిడ ఇట్లానే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్పిస్తున్నారంటే వెళ్ళి జాయిన్ అయ్యాను. ఒక 1 మంత్ చంటిపిల్లని పెట్టుకొని సాయంత్రం ఒక 1 అవర్ వెళ్ళి వచ్చేదాన్ని అనమాట. వెళ్ళినా కూడా అక్కడ కొంచెం మెలకువలు నేర్చుకున్నాను, షేడింగ్స్ అవి నేర్చుకున్నాను. కానీ నాకు ఇంకా ఏదో అది సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకా ఫిగర్స్ వేయాలి, ఇంకా ఏంటో ల్యాండ్స్కేప్స్ చేయాలి. అట్లా రాను రాను ఆర్ట్ మీద ఇంకా ఏదో మిగిలిపోయింది, నాకు ఇంకా ఏదో చెయ్యాలన్న ఒక థాట్ ఎప్పుడు ఉండేది. ఇంప్రవైజ్ చేసుకుంటున్నప్పుడు పెడిలేట్ సంస్థ వాళ్ళు టీటీసీ కండక్ట్ చేశారు. టీటీసీ కండక్ట్ చేసినప్పుడు నేను యూసఫ్ కూడలో 2000 అరౌండ్ 2 అనుకుంటా మా ఇందిరా మేడం టీటీసీ కండక్ట్ చేశారు. అప్పుడు ఒక 250 మంది దాకా వచ్చినట్టున్నారు. మేడం ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేసి అందులో ఒక 100 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి వర్క్షాప్ కండక్ట్ చేశారు. అప్పుడు నా హ్యాండ్ అది కొంచెం నచ్చి ఆ 150 మందిలోంచి మళ్ళీ ఒక 20 మందిని మాత్రమే సెలెక్ట్ చేశారనమాట. సో అలా నేను యాజ్ అ టీచర్గా పెడిలైట్లో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచి మాకు ప్రోడక్ట్స్ గురించి, ఈ కలర్స్, ఈ ఫెవిక్రిల్లో ప్రోడక్ట్స్ అన్నీ ఏంటి, అసలు గ్లాస్ కలర్స్ అంటే ఏంటి, ఫ్యాబ్రిక్ కలర్స్ అంటే ఏంటి, అప్పుడే నాకు ఇంట్రడ్యూస్ అయింది వివరంగా. దాంతో ఇంకా ఫ్యాబ్రిక్ కలర్స్ స్టార్ట్ చేసి చీరల మీద వేసుకోవడం, పూలు వేసుకోవడం, ఫేసెస్ వేసుకోవడం, నెమ్మదిగా గ్రాడ్యువల్లీ ప్రాక్టీస్ చేస్తూ అట్ ద సేమ్ టైం వర్క్ షాప్స్ కూడా మేము కండక్ట్ చేయాలి అక్కడికి వెళ్ళిన తర్వాత. సో నేను చేసి ఒకటి చూపిస్తేనే వాళ్ళకి అది అర్థమవుతుంది. కాబట్టి నేను ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పర్ఫెక్ట్గా వేయాలి. అది నేను పిల్లలకు చూపించేటప్పుడు నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. 10 మంది పిల్లలకి 10 పువ్వులు వేసి చూపించేటప్పుడే మనకి అది ప్రాక్టీస్ అయిపోతుంది ఆటోమేటిక్గానే. అలా నాకు హ్యాండ్ బాగా ఇంప్రూవ్ అయిపోయింది వర్క్ షాప్స్ వల్ల. అలా నా ప్రయాణం స్టార్ట్ అయింది. సో మీరు అలా మొదటి అడుగు వేయడమే ఫ్యాబ్రిక్ పెయింటింగ్లోకి వేశారు. ఎస్. వెరీ గుడ్ అండి. అయితే మీ దృష్టిలో కళ అనేది ఒక హాబీయే అంటారా, లేకపోతే అది మన జీవితాన్ని మార్చగలదంటారా, అది ఒక అద్భుతమైన సాధనం అంటారా? మీ ఉద్దేశంలో ఏమంటారు? ఎస్, అఫ్ కోర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక దాని మీద ఒక హాబీ అనేది ఏర్పడిన తర్వాతే అది మనం ప్యాషన్ని ప్రొఫెషన్గా మార్చుకునే సాధనం అవుతుంది. ఆ ప్యాషన్ మనకి ఎంతలా ఉంటుంది అంటే అదర్ దాన్ దట్ ఇంక మనకి ఏది చేసినా తృప్తినివ్వదు. లక్షల్లో జీతాలు తీసుకొని ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళిపోయినా మైండ్లో మనకు ఒక ప్యాషన్ బలంగా నాటుకుపోయింది అనుకోండి, అంత పెద్ద జీతాన్ని కూడా వదిలేసి మనం వచ్చి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తోటి ఒకటి మన వృత్తిని ఎంచుకుంటే అదే ప్రొఫెషన్గా మారిపోతుంది, అదే మన భవిష్యత్తు కూడా అయిపోతుందని నా ఫీలింగ్. చాలా చక్కగా చెప్పారండి. అయితే మీ యొక్క ఇంట్రొడక్షన్ చదువుతున్నప్పుడు మీరు 1 స్ట్రోక్ పెయింటింగ్లో స్పెషలైజేషన్ అని రాశారు. అసలు ఈ 1 స్ట్రోక్ పెయింటింగ్ అంటే ఏంటి? అది 1 స్ట్రోక్ పెయింట్ అంటే బ్రష్తో ఒకటేసారి స్ట్రోక్తో వేస్తే మనం 2 కలర్స్ తీసుకొని మామూలుగా పెయింటింగ్లో స్ప్రెడ్ చేస్తాము. స్ప్రెడ్ చేసి షేడింగ్ చేసి తీర్చిదిద్దుతాం ఆ పెటల్ ఆ షేడ్ వచ్చేదాకా. ఇది బ్రష్లో ఒకటేసారి 2 కలర్స్ తీసుకొని వేసే ఒక టెక్నిక్ అన్నమాట. మాకు ఇంటర్నెట్ స్టార్టింగ్ లో డోనర్ డ్యూబెరీ 1 స్ట్రోక్ పెయింటింగ్ ఆర్టిస్ట్ యుఎస్ నుంచి ఉన్నారు మనకి. ఆవిడ్ని చూసినప్పుడు ఆవిడ అంత అవలీలగా ఎలా వేసేస్తున్నారో మాకు అర్థమయ్యేది కాదు. చాలా ఇన్స్పైర్డ్ అయ్యాం మేము. తర్వాత మాకు కూడా పెడిలేట్లో మాకు ట్రైనింగ్లు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి కాబట్టి మాకు ఆ 1 స్ట్రోక్ పెయింటింగ్ అన్నది కూడా మాకు మేడం వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. చేసిన తర్వాత విన్నాము, వచ్చేసాం క్లాసు. ఒకరోజు మేడం నాకు టాస్క్ ఇచ్చారు, నెక్స్ట్ వీక్ హేమ నువ్వే డెమాన్స్ట్రేషన్ ఇవ్వాలి 1 స్ట్రోక్ మీద అని. సో ఇంకా నాకు అప్పటి వరకు నాకు రౌండ్ బ్రష్ తప్ప నేను ఫ్లాట్ బ్రష్ పట్టుకున్నదే లేదు. రౌండ్ బ్రష్ ఒకటే తెలుసు. ఫ్లాట్ బ్రష్ పట్టుకోవడము, దాన్ని వంపు తిప్పడము చాలా కష్టమైన పని.
అప్పుడు ఇంకా నాకు అలా టాస్క్ ఇస్తే నేను అంతమంది టీచర్ల ముందు మేడం ప్లేస్లో ఉండి నేను అంతమందికి చూపించాలంటే నాకు చాలా భయం అన్నమాట. ఓకే. ఒక బండిల్ ఆఫ్ పేపర్స్ తీసుకొని ఒక 1 వీక్ డే అండ్ నైట్ కలర్స్ బ్రష్ పెట్టి వేసి చింపేసి పక్కన పడేసి అట్లాగా బండిల్ ఆఫ్ పేపర్స్ వేస్ట్ చేసి ఫైనల్ అవుట్పుట్ లో ఒక డిజైన్ తయారు చేసుకొని ఆ రోజు ఆ సెషన్కి వెళ్ళడం జరిగింది. అచ్చా! అప్పుడు అది ఎక్సలెంట్ గా వర్కౌట్ అయింది. సో అప్పటి నుంచి నాకు ఫ్లాట్ బ్రష్ అలవాటైంది చెప్పాలంటే. సో ఆ ఇంట్రెస్ట్ ఇంకా బాగా పెరిగిపోయింది అనమాట ప్రాక్టీస్ చేయడంతో. అచ్చా! సో, మీరు ఆ వన్ స్ట్రోక్‌లో చాలా నైపుణ్యత సాధించారు. వెరీ గుడ్ ఎస్ అండి. ఎస్ 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 అయితే హేమమాలిని గారు, ఈ వన్ స్ట్రోక్ పెయింటింగ్, తాంజూర్, ఫ్యాబ్రిక్, తర్వాత జ్యువెలరీ పెయింటింగ్, క్లే వర్క్ ఇలా విభిన్నమైనటువంటి కళల్లోకి వెళ్ళాలి. అంటే ఒక మీడియం, ఒక వర్క్ కాకుండా ఇన్ని జోనర్స్‌లోకి ఎళ్ళాలి, నేర్చుకోవాలనేటువంటి ఈ జిజ్ఞాస మీకెలా కలిగింది? ఆర్టిస్ట్ అంటే మనం ఒకదానికి లిమిట్ అవ్వకూడదు అన్నది ఒకటి నా ఫీలింగ్ ఒకటి. ఎందుకంటే అన్ని టైప్స్ ఆఫ్ మీడియంస్ గురించి టెక్నిక్స్ గురించి తెలుసుకోవాలని ఆరాటం మనకి ఎప్పుడు ఉంటుంది. అట్ ద అచ్చా! సేమ్ టైం మా లక్ ఏంటంటే మేము పెడలైట్లో ఉండడం వల్ల మాకు అన్ని రకాలు చేయాలి మేము అక్కడ. క్లే వర్క్ చేయాలి, పెయింటింగ్ వర్క్స్ చేయాలి, క్యాన్వాస్ చేయాలి, పాట్ పెయింటింగ్ చేయాలి, బాటిల్ ఆర్ట్ చేయాలి. అక్కడ ఉండడం వల్ల క్రాఫ్ట్ వర్క్లు ఎక్కువ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. మాకు స్కూల్స్కు కాలేజ్కి వెళ్తాం కాబట్టి. సో కాలేజ్ రిలేటెడ్ సబ్జెక్ట్ వేరే, స్కూల్ పిల్లలకి చెప్పే సబ్జెక్ట్ వేరే, అట్లా డిఫరెంట్గా మేము డివైడ్ చేయాల్సి ఉంటుంది అక్కడ. సో దానివల్ల మేము ప్రతిదీ వర్కౌట్ చేసుకొని ఆ శాంపిల్స్ పిల్లలకి చూపించడం జరుగుతుంది. సో పార్ట్ ఆఫ్ పెడిలైట్ వల్ల మాకు ఆల్ కైండ్ ఆఫ్ ఆర్ట్ ఫామ్స్ మీద ఇంట్రడక్షన్ కానీ మాకు వర్కౌట్ చేసే అవకాశం కానీ దొరికింది. అచ్చా! ఓకే. అయితే ఒక డిజైన్‌ని ఊహించడం నుంచి దాన్ని ఫ్యాబ్రిక్ పైకి తీసుకెళ్ళేటువంటి ఆ క్రియేటివ్ ప్రాసెస్ ఎలా ఉంటుందండి? జనరల్‌గా ఇప్పుడు మనము ఈ ఆయిల్, అక్రిలిక్, వాటర్ కలర్ ఇలాంటి మీడియమ్స్ అంటే మనము స్కెచెస్ ఏసుకొని, దాన్ని కంపోజ్ చేసుకొని, దాన్ని డైరెక్ట్‌గా క్యాన్వాస్ మీద స్కెచ్ చేసుకొని అట్లా చేస్తాము. సో, యాస్ వెల్ యాస్ ఈ ఫ్యాబ్రిక్‌లోకి మీరు అసలెలా తీసుకొస్తారు? ఆ ప్రాసెస్ వాట్ ఇస్ ద ప్రాసెస్ అండి? మాకు కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ప్రాసెస్ నార్మల్లే మేడం. మనం ఒక డిజైన్ అనుకుంటే ఆ డిజైన్ని మనం ప్లేస్మెంట్ చూసుకుంటాం ఫస్ట్. మనం అది ఎక్కడ వేసుకుంటున్నాం, పళ్ళులో వేసుకుంటున్నామా, బార్డర్లో వేసుకుంటున్నామా ఏంటి అని. అది మనకి ఫ్లోరల్ కావాలా, ఫిగర్స్ కావాలా, అది కూడా ఇప్పుడు నాకు కస్టమర్ వస్తారనుకోండి, వాళ్ళ రిక్వైర్మెంట్ మనకు చెప్తారు. దాన్ని బట్టి మేము డిజైన్ చేస్తాం అనమాట. అట్లాగా చేస్తాను నేను. అంటే దీనికి కూడా ఇప్పుడు మీరు ఈ మోటివ్స్‌కి వాటికి మీరు ఏమైనా క్రియేటివ్‌గా ఆలోచించి అంటే మీరు ఇన్‌స్పిరేషన్ ఎక్కడ ఆన్‌లైన్ నుంచి తీసుకొని మీరు సొంతంగా కంపోజ్ జేసి అప్పుడు దాన్ని ఫ్యాబ్రిక్ మీదకి తీసుకొస్తారా? లేపోతే ఎస్. ఏదైనా రిఫరెన్స్ తీసుకొని యాజ్ ఇట్ ఈజ్ జేస్తారా? రిఫరెన్స్ తీసుకుంటాం మేడం. పర్టికులర్ గా కస్టమర్ మాకు ఈ డిజైనే కావాలి అని మనకు ఒక డిజైన్ పెట్టి హ్మ్. అడిగినప్పుడు అది రిఫరెన్స్ గా తీసుకుంటాం. కానీ అచ్చా! అట్ ద సేమ్ టైం మేము యాజ్ ఇట్ ఈస్ పింట్రెస్ట్ లోంచో ఏదో నెట్ నుంచి తీసుకొని వేసేటప్పుడు హ్మ్. మళ్ళీ కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. సో అవును. అలాంటప్పుడు ఆ డిజైన్ ని కొంచెం మేము మోడిఫై చేసిన తర్వాత వేస్తాను. అచ్చచ్చ! ఓకే అండి. అయితే ఫ్యాబ్రిక్‌లో అంటే బికాజ్ యూ ఆర్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఇంటూ ఫ్యాబ్రిక్ కాబట్టి నేను ఫస్టే ఫ్యాబ్రిక్ రిలేటెడ్ క్వెషన్స్‌ని తీసుకుంటున్నాను. సో, నథింగ్ లైక్ దట్ మ్యామ్. ఫ్యాబ్రిక్‌లో వీఆర్ డూయింగ్ ఇప్పుడు ఆల్ కైండ్ ఆఫ్ ఆర్ట్ ఫార్మ్స్. యాహ్! బట్ నాకు ఎక్కువ ఆర్డర్లు బొటిక్స్ నుంచి వచ్చేది ఇదే వస్తుంది కాబట్టి నేను అవే వర్కౌట్ చేయాల్సి వస్తుంది. అఫ్ గ్రేట్. కోర్స్ నాకు బోర్డ్స్ వచ్చినాయి, ఆయిల్ పెయింటింగ్ బోర్డ్స్ చేశాను, టెక్స్చర్ హ్మ్. బోర్డ్స్ చేశాను. లాస్ట్ ఇయర్ మేము రామాయణం బోర్డ్స్ చేసాము. అవును. అవును. హ్మ్. బోర్డ్ వర్క్ కూడా చేస్తాను. షూర్ అండి. అయితే ఫ్యాబ్రిక్‌లో మేడం ఇప్పుడు మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్లాత్స్ ఉంటాయి గదా! లైక్ యా కాటన్ గానివ్వండి, జార్జెట్, సిల్క్. యాహ్! కాటన్ అంటే మేబీ లిటిల్ ఈజీ ఏమో. కానీ సిల్క్‌లో అది స్ప్రెడ్ అవ్వకుండా మీరది ఎలా మేనేజ్ చేస్తారు? అది అంతా అంటే మీకు ఇది వేసేటప్పుడు ఈ ప్రక్రియలో మీరు చాలా క్లాత్స్ ఏమైనా వేస్ట్ చేసారా? లేకపోతే ఎలా అసలు మీకిది ఆ యా సిల్కీ టెక్స్చర్ అదంతా అసలు ఎంత అద్భుతంగా చాలా ఒరిజినల్‌గా అట్లా తీసుకొచ్చారు నేచురల్‌గా. అంటే దానికి ఎంత సాధన మీరు చేసుంటారు? అసలు ఆ ప్రాసెస్ ఏంటని తెలుసుకోవాలనిపించిందండి. సాధన అంటే ఆఫ్ కోర్స్ మేము స్టార్టింగ్ లో ఎక్కడైనా ప్రాక్టీస్ చేసేటప్పుడు కాటన్ ఫ్యాబ్రిక్ మీద చేస్తాము. అచ్చా! రాను రాను మనం వేరబుల్ ఆర్ట్ అని చెప్పి మనం వేసుకునేటప్పుడు ఆ హ్మ్. ఫ్యాబ్రిక్ కొంచెం సాఫ్ట్ ఉండాలి, టెక్స్చర్ లాగా ఉండకూడదు. మనం సిల్క్స్ జార్జెట్స్ మీద కొంచెం రఫ్ టెక్స్చర్ ఉంటుంది, హ్మ్. స్మూత్ టెక్స్చర్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఒకవేళ స్ప్రెడ్ అవుతుంటే కూడా మేము దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి అప్పుడప్పుడు కొంచెం మీడియం వాడతాము. హుహు. అదర్వైజ్ మేము వాడేవన్నీ వాటర్ బేస్డ్ కలర్స్. అచ్చా! సో ఒకవేళ ఆ ఫ్యాబ్రిక్ మనకి స్ప్రెడ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నప్పుడు
దాని మీద ఏ టెక్నిక్ వాడాలనేది టెక్నిక్ మార్చేసుకుంటాం. ఆహాహా! డ్రై ఓకే. స్ట్రోక్ టెక్నిక్ వేస్తాము. ఇప్పుడు అక్కడ షేడింగ్ చేయొచ్చు అంటే షేడింగ్ చేస్తాము. వెట్ ఆన్ వెట్ టెక్నిక్ చేయాలి అంటే మాకు యూజువల్‌గా వాటర్ హ్యాపీగా వాడుకోవచ్చు. ఆహా! సిల్క్స్ మీద వెట్ ఆన్ వెట్ టెక్నిక్స్, ఆర్గాంజాస్ మీద చాలా బాగా వస్తుంది. సో, అచ్చా! టెక్నిక్‌ని మార్చేసుకుంటూ ఫ్యాబ్రిక్‌కి తగ్గట్టుగా మనం డిజైన్ చేస్తాం. ఓకే. సో, మీరు నేర్చుకునే ఈ ఈ ఎన్నో విభిన్నమైన కళారూపంలో మీకు మనసుకి అత్యంత దగ్గరైనటువంటి ఇదేదండి? వీటిల్లో మీరు ప్రావీణ్యత సాధించారు కాబట్టి తాంజూరు, ఫ్యాబ్రిక్, వన్ స్ట్రోక్ గానివ్వండి, జ్యువెలరీ, క్లే వర్క్ వీటిల్లో మీ మనసుకి అత్యంత అబ్బా! నాకిదంటే చాలా ఇష్టం. ఇది చేస్తే నేను అసలు దానిలోకి ఎంబ్రేస్ అయిపోతాను. నాకు చాలా ఇష్టం అనిపించేటువంటిదేది? ఇవన్నీ నాకు చాలా ఫేవరెటే అండి యాక్చువల్లీ. ఓకే. ఎందుకంటే, మన అవకాశాన్ని బట్టి నేను దాంట్లో లీనమైపోతాను. ఏదైనా ఒకటి ఆ! అనుకోండి, ఆ! దాని రూట్ కాజ్ దాకా వెళ్ళిపోయి, ఆ సబ్జెక్ట్ ఏంటో కంప్లీట్‌గా తెలుసుకునేదాకా నాకు నిద్ర పట్టదు. ఆ! ఫస్ట్ అది తెలుసుకున్న తర్వాత నేను అవుట్‌పుట్ బాగా బ్రైట్‌గా తీసుకొచ్చేదాకా అప్పుడు నాకు సాటిస్ఫై అవుతుంది. ఆ! సో, నాకు వన్ స్ట్రోక్ బాగా ఇంట్రెస్ట్. రీసెంట్ ఇప్పుడు మనకి నౌ-ఏ-డేస్ జరిగేదంతా తాంజూర్ మీద ఎళ్ళిపోతుంది మార్కెట్. సో, హ్మ్. బొటిక్ వాళ్ళందరూ ఆఫర్ అదే ఇస్తారు. సో, అది గూడా నేను చాలా రీసెర్చ్ చేసి, హ్మ్. నార్మల్ బయట వాళ్ళు వేసేదానికి నా వర్క్‌కి డిఫరెన్స్ ఏంటంటే, ఆ 3 అవుట్‌పుట్ తీసుకురావడం అచ్చా! దానిలో కూడా. సో, ఒక ఓకే. సబ్జెక్ట్ ఎంచుకున్నాను అంటే దాంట్లో కొంచెం ఏదైనా స్పెషలైజేషన్ చేసి దాంట్లో కొంచెం డీపర్‌గా వెళ్ళి ఆ ఉన్నదాన్ని సబ్జెక్ట్‌ని హైలైట్ చేయడానికి ట్రై చేస్తుంటాను. అంటే మోస్ట్‌లీ ఇంట్రెస్ట్, ప్యాషనే మీకు చాలా డీప్‌గా తీసుకెళ్తోంది. మీ క్వాలిటీ అవుట్‌పుట్ ఇస్తోందని నాకనిపిస్తుందండి. ఎందుకంటే ఊరికే హాబీగా అలా వేసేసి ఇచ్చేసే ఆ! అది చాలా మంది అందంగా ఉన్నారు. అలా రాకపోతే కాదు. ఎందుకంటే మీ వర్క్‌లో ఈ క్యాన్వాస్‌లో ఎట్లయితే నేచురల్‌గా అనిపిస్తుందో క్లాత్‌లో కూడా అది తీసుకురావడం అనేది నాకు నిజంగా చాలా నచ్చింది హేమమాలిని గారు. ఎప్పటినుంచో యాక్చువల్లీ అనుకుంటున్నాను మిమ్మల్ని థాంక్ యూ. అడగాలి, మాట్లాడాలని. ఆ! ఇలా ఒక ఇట్లా రకంగా ద్వారా. చెప్పాలంటే నా క్యాన్వాసే క్లాత్ అనుకోండి. బికాజ్ అచ్ నేను ఎక్కువ ఎక్స్‌పెరిమెంట్స్ ఆబ్వియస్‌లీ దాని మీదే చేస్తున్నాను. ఓకే. లాస్ట్ వీక్ నుంచి నాకు ఈ రవివర్మ పెయింటింగ్ ఆన్‌లైన్ క్లాస్ పెట్టాను. ఆ! సో, యెస్టర్‌డే కంప్లీట్ చేసేసానది. అచ్చచ్చా! సో, చాలా బావుందండి. చాలా బా నచ్చింది మేడం. సో, హేమమాలిని గారు, ఒక కొత్త ఆర్ట్ ఫార్మ్ నేర్చుకునేటప్పుడు మీరు ముందుగా దేనిపై దృష్టి పెడతారండి? టెక్నిక్ పైన? లేపోతే సృజనాత్మకత, క్రియేటివిటీ పైన? లేక ఆ కళ వెనక ఉన్న ఒక భావం పైన? ఈ మూడిట్లో మీరు ఎక్కువ దృష్టి దేని మీద పెడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది చూడగానే మనకు ఆ మూడు మీద ఉంటది. హ్మ్. వీళ్ళు ఇది ఎలా క్రియేట్ చేశారు అన్నది ఒకటి ఫస్ట్ థాట్ వస్తుంది. తర్వాత అదేమన్నా డిఫరెంట్‌గా అనిపిస్తే ఈ టెక్నిక్ ఎలా వాడారు అన్నది టెక్నిక్ మిగిలిపోతుంది. హ్మ్. ఫైనల్ అవుట్‌పుట్ చూసినప్పుడు అసలు దీని మీనింగ్ ఏంటి? దాని భావం ఏంటి? వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? అన్నది తర్వాత ఇంపాక్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఆ ఎమోషన్ వల్లనే మనం దాని మీద మన కళ్ళు పడతాయి. హ్మ్. వాళ్ళిచ్చిన ఆహ్, ఇది మనం బట్టి అందులో ఏం ఎమోషన్ మనం క్యాప్చర్ చేస్తున్నాము అనేది. దాని తర్వాతనే అందులో ఏం వాడారు? ఏం మీడియం వాడారు? ఏం టెక్నిక్ వాడారు? అన్న దాని మీద దాని మీద డీప్‌గా అబ్జర్వేషన్ చేయడం స్టార్ట్ చేస్తాం మనం. అచ్చా! సో, ఎమోషన్ డ్రాగ్స్ యూ మోర్ ఫస్ట్ యెస్. చూడగానే. యెస్. యెస్. ఆఫ్ కోర్స్. అచ్చా! వెరీ గుడ్ అండి. మీరు చేసిన కళాకృతుల్లో ఈ పని నాకు చాలా ప్రత్యేకం. అంటే ఇది చాలా గుడ్ వైబ్స్, ఒక గుడ్ మెమరీ ఇచ్చింది అనేటువంటి ప్రాజెక్ట్ ఏదన్నా ఉందా? మెమరీ అంటే చెప్తున్నాను గదా! ఇప్పుడు జ్యువెల్లరీ పెయింటింగ్ అన్నది మార్కెట్‌లో స్టార్టింగ్‌లో కొన్నాళ్ళు కొంతమందేశారు. ఓకే. బట్ దానిలో గూడా నేను నేచురల్‌గా ఉండే జ్యువెల్లరీ కైండ్ ఎయడానికి మాక్సిమం ట్రై చేసేదాన్ని. హ్మ్. అది స్టార్టింగ్‌లో నా స్పెషలైజేషన్ అది జ్యువెల్లరీ పెయింటింగే. అచ్చా! సో, నేను కాలం మారుతున్న కొద్దీ ఈ స్పెషలైజేషన్స్ మార్చుకుంటూ వచ్చాను. నెక్స్ట్ వన్ స్ట్రోకొచ్చాను. తర్వాత ఇప్పుడు తాంజూర్‌కొచ్చాను. అలా మార్చుకుంటున్నాను. జ్యువెల్లరీ పెయింటింగ్ మీకు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ నేనొక డాన్సింగ్ థీమ్‌ని మిక్సప్ చేసి, ఆహా! డాన్సింగ్ అండ్ మ్యూజిక్ థీమ్‌ని మిక్స్ చేసుకొని, రిఫరెన్సెస్ కొన్ని తీసుకున్న దానికి బ్యాక్‌గ్రౌండ్స్ అవి మోడిఫికేషన్ చేసుకొని, లిటిల్ బిట్ టాంజోర్ టచ్ ఇచ్చి, అలా ఒక ఫ్యూజన్ లాగా క్రియేట్ చేశాననమాట. వెరీ యూజువల్లీ యాస్ ఎ స్పెషలిస్ట్‌గా సమ్‌టైమ్స్ మాకు బాంబేలో మీటింగ్ అవుతున్నప్పుడు వెళ్ళాల్సొచ్చింది. అక్కడ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న పెడిలెట్ స్పెషలిస్ట్‌లందరూ వస్తారు. అచ్చా! అలాంటి టైంలో లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ నేను వెళ్ళినప్పుడు సంథింగ్ ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి యూనిక్‌గా చేసుకొనొస్తారక్కడికి.
వచ్చినప్పుడు నేను నా ఫ్యాబ్రిక్ పెయింటింగ్లోనే నేను యూనిక్నెస్ చూపించడానికి ఒకసారి పెయింటింగ్ చేసుకొని వెళ్ళాను అనమాట. సో ఆ థీమ్ అందరికీ బాగా నచ్చింది. ఆల్ ఓవర్ ఇండియాలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. వావ్! హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్ టు నో. చాలా సంతోషం అండి. మేడం అయితే మీ అవార్డ్స్ రికార్డ్స్‌లో మీకు నంది అవార్డు, పూర్ణ నంది అవార్డు వంటి ప్రెస్టీజియస్ అవార్డ్స్ కూడా మీరు అందుకున్నారు. అయితే ఈ అవార్డ్స్ అందుకుంటున్నప్పుడు ఆ పర్టిక్యులర్ మొమెంట్‌లో మీ యొక్క భావం ఏంటి? మీకు రెస్పాన్సిబిలిటీ పెరిగిందనిపించిందా? భయమేసిందా? సంతోషం వచ్చిందా? సంతోష్ ఆబ్వియస్లీ అవార్డు తీసుకుంటే సంతోషం వస్తుంది. ఫస్ట్ పిలిచినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. నన్ను కూడా ఇలా పిలుస్తారా? ఓహ్! ఐఎమ్ క్యాపబుల్లా కాదా అని. అక్కడికి వెళ్ళాక గ్రేట్ ఫీలింగ్ వచ్చింది. సో హ్మ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అనిపించింది. రెండోసారి మళ్ళీ వెళ్ళినప్పుడు నా రెస్పాన్సిబిలిటీస్ మళ్ళీ పెరిగిపోతున్నాయి. ఈ పేరుని నిలబెట్టుకోవాలంటే ఇంకా చాలా కష్టపడాలి అనిపించింది. సో, అవార్డులు వచ్చిన తర్వాత మనకి రెస్పాన్సిబిలిటీస్ ఇంకా పెరుగుతాయి. ఎస్ ఎస్ ఆ పేరు నిలబెట్టుకోవాలంటే ఇంకా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆ కృషి ఇంకొంచెం ఎక్కువ ఇంకా అవుతుంది. సాధన పెరిగిపోవాలి, ఇంకా మెరుగుపరుచుకోవాలి మన స్కిల్స్. అచ్చా! మనకి ఎప్పుడు ఈవెన్ మనకి సంఘంలో పిల్లలకి చదువు కానీ మనకి ఉన్న ప్రొఫెషన్లో కానీ ఎప్పుడు కొత్తదనం వస్తూనే ఉంటుంది. ఆ కొత్తదనాన్ని ఫాలో అప్ చేస్తూ ముందుకెళ్తేనే మనం లీడ్లో ఉంటాం. మనం ఎక్కడ ఉన్నామో అక్కడ ఆగిపోతే ఆ కొత్తదనాన్ని మనం యాక్సెప్ట్ చేయలేకపోతే కొన్నిసార్లు స్ట్రక్ అయిపోతాం. కరెక్ట్. సో ఆ కొత్తదనాన్ని ఆపాదించుకుంటూ దాన్ని మన స్కిల్లో ఇంప్లిమెంట్ చేసుకుంటున్నప్పుడు మనం అప్గ్రేడ్ అవుతామని నా ఫీలింగ్. సో దానికోసం ఎప్పుడు ఆ తపన ఉంటూనే ఉంటుంది, ఇంకా ఏదో చేయాలి, కొత్తగా ఏదో నేర్చుకోవాలి అని. సో ఆల్వేస్ థర్స్ట్ లర్నింగ్ పర్సన్. ఫేజ్లోనే ఉంటాను అనేసి ఒక ఫీలింగ్. చాలా సంతోషం మేడం. మేడం పిడిలైట్‌లో స్పెషలిస్ట్ టీచర్‌గాను, లేపోతే మీ హేమ గ్లోబల్ ఆర్ట్‌ను స్థాపించడం, ఈ రెండిట్లో మీకు మీ కళా ప్రయాణాన్ని ఈ రెండిట్లో దేనికి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు? ఈ రెండిటి వల్ల మీ యొక్క కళా ప్రయాణంలో ఏదైనా మార్పు వచ్చిందా? ఎస్ అఫ్ కోర్స్ వచ్చింది నా లైఫ్లో. ఇప్పుడు నేను 2001 నుంచి స్టార్ట్ చేసుకుంటే 26 ఏళ్లలో 24 సంవత్సరాలు పెడిలైట్లోనే ఉన్నట్టు. అంటే వావ్! నా జీవితంలో ఒక భాగం పెడిలైట్. అక్కడికి వెళ్ళాకే నా స్కిల్స్ ఇంకా ఇంప్రూవైజేషన్ అయిపోయింది. ఆ స్కిల్ ఇంప్రూవైజ్ చేసుకునే అవకాశం నాకు పెడిలైట్ నుంచి దక్కింది కాబట్టి అది నేను ఎప్పుడు మర్చిపోను. కానీ ఇక ఒక సర్టెల్ ఏజ్కి వచ్చాము, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. సో సర్టెల్ ఏజ్కి వచ్చినప్పుడు నేను స్టాగ్నేషన్ అయిపోతున్నా అంటలేదు, కానీ నాకంటూ ఒక ఓన్ ఇన్స్టిట్యూట్, నాకు వచ్చిన ప్రతిభ నేను కూడా అందరికీ ఇప్పుడు మేము వర్క్షాప్లో చెప్పేది ఎలా ఉంటుందంటే ఆ ఒక 2 రోజులతో పరిమితం అయిపోతుంది, 3 రోజులతో అయిపోతుంది. అట్లా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్పించినట్టు అవ్వదప్పుడు. సో అలా కాకుండా మనకు వచ్చిన విద్యని నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి తీసుకెళ్ళాలి అంటే నా నుంచి వాళ్ళకి ఇంకా నేను నాలెడ్జ్ షేర్ చేయాల్సింది చాలా ఉంది. అందుకు నాకంటూ ఒక ఇన్స్టిట్యూట్, నా పేరు మీద ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని చెప్పి ఇన్స్టిట్యూట్ లాగా పెట్టుకోవడం జరిగింది. వెరీ గుడ్ అండి. ఒక మంచి ఆర్ట్ టీచర్‌గా ఉండడానికి కేవలం కళలో నైపుణ్యం ఉంటే సరిపోతుందా? లేకపోతే అంతకు మించి ఇంకేమైనా ఒకటి మనకి కావాల్సొస్తుందా? కళలో నైపుణ్యం ఉండడము అది మన స్కిల్. అది హ్మ్. ఆ స్కిల్ని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలగడం టీచర్ స్కిల్. టీచర్గా వాళ్ళకు వచ్చే డౌట్ని మనం క్లారిఫికేషన్ చేయగలిగే నాలెడ్జ్ మనకు ఉన్నప్పుడే మనం టీచర్ అవుతాం. ఏదో వాళ్ళు వచ్చారు ఒక 2 చెప్పేసామా వెళ్ళిపోయామా కాదు. వాళ్ళకి అది అర్థమయ్యి వాళ్ళకి తెలియంది తెలుసుకోవడానికే మన దగ్గరకు వచ్చారు. ఆ తెలియంది తెలుసుకునే దాకా వాళ్ళకి చేసే తర్వాతనే వాళ్ళ తప్పులొప్పుల్ని మనం కరెక్ట్ చేసినప్పుడే యాజ్ ఎ గురువు మనం పర్ఫెక్ట్ అయినట్టు అని నా ఫీలింగ్. చాలా బాగా చెప్పారండి. కరెక్ట్‌గా చెప్పారు యాక్చువల్లీ. ఎందుకంటే నేను చాలా ఫేస్ చేసి ఉన్నాను. ఎవరి దగ్గరికైనా ఏదన్నా వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి ఏదో నేర్చేసుకుంటదేమో అన్నట్టు. అంతకుముందు జమానా ఎలా ఉండేదంటే చాలా సీక్రెట్గా ఉండేది, అన్నీ ఓపెన్ అప్గా చెప్పేవాళ్ళు కాదు. కొంతనే చెప్పన్నట్టుగా చెప్పేవాళ్ళు అనమాట. అలా ఉండకూడదు యాజ్ ఎ టీచర్ అని నా ఫీలింగ్. అది అందుకోసమే నేను ఫేస్ చేసినవి నా దగ్గరకు వచ్చే స్టూడెంట్ అది ఫేస్ చేయకూడదు అని నా ఫీలింగ్.
మీ జీవితంలో కళ మీకు నేర్పించిన అత్యంత విలువైన పాఠం కానీ ఏదైనా ఉందా? ఒక ఎక్స్‌పీరియన్స్ ఏదైనా ఉందా? ఎక్స్‌పీరియన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చాలా పేషెన్స్ వస్తది. వేరే కరెక్ట్ చెప్పారు. పేషెన్స్ ఉంటేనే మనం ఆ! దీంట్లో కూర్చోగలం. వేరే ట్రూ. అప్లికేషన్స్ అన్నీ పెట్టుకొని ఇక్కడ మనం కాన్సంట్రేషన్ చేయలేదనుకోండి, కాన్సంట్రేషన్ కూడా పెరుగుద్ది. హ్మ్. చెప్పాలంటే మనం ఆ పిల్లలు వస్తున్నారు, ఇది చేయాలి, అది చేయాలి, సాయంత్రంకి మళ్ళీ ఇది వండుకోవాలి, రేపు చుట్టాలు వస్తున్నారు, అది ఇవన్నీ హడావిడి లైఫ్లో కూడా వీళ్ళందరూ ఆఫీస్కి స్కూల్స్కి వెళ్ళిపోయిన తర్వాత మన టైం మనం తీసుకొని మన కోసం మన హాబీని ఇంప్రమైజ్ చేసుకుంటున్నాం చూసారా, అది వెరీ ఇంపార్టెంట్. ప్రతి మహిళకి ఆర్ట్ అని కాదు, వాళ్ళల్లో ఏ స్కిల్ ఉన్నా సరే దానికోసం వాళ్ళు తన కోసం తను ఒక టైం స్పెండ్ చేయగలిగితే ఆడవాళ్ళు చాలా పైకి వస్తారు. ఇళ్ళల్లోనే ఉండిపోయి వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళలో ప్రతి ఆడవాళ్ళలో పర్టికులర్లీ మన ఇండియన్ ఉమెన్స్ లో ఏదో ఒక కళ దాగి ఉంటది. అది హ్మ్. మన మట్టిలోనూ ఉంది, మన బ్లడ్ లోనూ ఉంది. ఆ కళ ఇది అని తెలుసుకోలేక ఇబ్బంది పడుతున్నారు అని నాకు అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం నవడేస్ ఇప్పుడు ఈ ఇంటర్నెట్ కాలం వచ్చేసింది. అదే. అదే. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ప్రాబ్లం. గడప దాటి బయటకు రాకుండా పెరిగిన నేను ఇప్పుడు బయటకెళ్ళి హైదరాబాద్ లో రోడ్డు దాటడం కూడా నాకు భయం తెలుసా. ఇప్పుడు ఓహ్! నేను బయటకెళ్ళి క్లాసెస్ చెప్తున్నానంటే బికాస్ ఆఫ్ పెడిలేట్ అండ్ ఈ ఆర్ట్ ఫామ్ నాకంటూ ఒక స్కిల్ వచ్చింది కదా, ఇప్పుడు యాజ్ ఎ టీచర్ గా నేనే వెళ్ళి చెప్పాలి. సో ఆ బయటకెళ్ళే ధైర్యం వచ్చింది. నేను కొంచెం నా పాకెట్ మనీ నేను సంపాదించుకునే సంతోషం వచ్చింది. చాలా సంతోషం అండి. అది ఈ ఈ ఈ వేదిక ద్వారా మీ సుదీర్ఘ ప్రయాణంలో మూడొంతులు పెడిలేట్ సంస్థ ద్వారానే మీకు ఎన్నో అద్భుతమైనటువంటి జ్ఞాపకాలు అన్నీ నెమరేసుకొని ఉన్నారు గదా! ఈ యొక్క వేదిక ద్వారా మీరు పెడిలేట్ సంస్థకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఎస్ అఫ్ కోర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా గురు ఇందిరా మేడంకి మేము చాలా థ్యాంక్స్ చెప్పాలి. స్టార్టింగ్లో అసలు ఈ పిల్ల ఏదో చేస్తుంది అని ఆవిడకి అనిపించబట్టే నన్ను సెలెక్ట్ చేశారా అనిపించింది. దాంతో పాటు ఎప్పుడు ఏదైనా కొంచెం అటు ఇటు అయినా హేమా ఇది మళ్ళీ చేయాలి అన్నప్పుడు మాకు చాలా కోపం కూడా వచ్చేది మా టీచర్ మీద. ఓకే. సో కానీ ఇప్పుడు ఆ తప్పులు సరిదిద్దే గురువు కూడా కరెక్ట్ గా ఉండబట్టే ఈ రోజు నేను ఇంప్రూవ్ చేసుకున్నాను అని నాకు అనిపిస్తుంటది. గురువు అంటే మనం తప్పు మార్గంలో ఎడుతున్నప్పుడు ఇది కాదు ఇది సరైన మార్గం అని చూపించేవాడే గురువు. అలా వెళ్ళినప్పుడే మనం మన మార్గాన్ని ఒక మంచి దారిలోకి వెళ్తాము అని. అలాగే దాంతో పాటు మాకు అక్కడ ఉన్న ఆ సంస్థ వాళ్ళు చేసే వర్క్ షాప్స్ కానీ మాకు ఎవ్రీ ఇయర్ ఇచ్చే ట్రైనింగ్స్ వల్ల మాకు కొత్త కొత్త క్రాఫ్ట్ వర్క్లన్నీ చేయడానికి అవకాశం వచ్చింది. ఇది సో పెడ్లెట్ వన్ వన్ కైండ్ ఆఫ్ ఆర్ట్ ఫామ్స్ కి ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. ఎవరైనా ఏదన్నా చెయ్యాలి అనుకునే ఆడవాళ్ళు ఈ ఆర్ట్ మీద ప్యాషన్ ఉన్న వాళ్ళు రావచ్చు ఎవరైనా. చాలా సంతోషం అండి. అయితే మీరు ఇవి కాకుండా మన మనం మొన్న ఈ మధ్య చేసినటువంటి 'మనసంత రామమయంలో' కూడా మీరు రాముల వారిది క్యాన్వాస్ పెయింటింగు అంటే అదర్ మీడియమ్స్‌లో కూడా మీరంటే సొంతంగా నేర్చుకున్నారా? ఎక్కడైనా లైక్ అక్రిలిక్ కానీ, ఇంకా అదర్ ఆయిల్స్ కానీ అపార్ట్ ఫ్రమ్ ఫ్యాబ్రిక్ మీరు ఇంకా ఏ మీడియమ్స్ మీద ఎక్కువ వర్క్ చేస్తుంటారు? బికాజ్ పెడ్లెట్ లో ఉన్నంతసేపు మేము పెడ్లెట్ ప్రొడక్ట్స్ అదే మీరు వాడాలి. చెప్పారు. ఇది అందరికి తెలిసిన సీక్రెటే. హ్మ్. కాకపోతే చెప్తున్నాను కదా, యాజ్ అన్ ఆర్టిస్ట్ నాలో ఉన్న ఆర్టిస్ట్ ఈ మీడియంస్ కి మాత్రమే పరిమితం అవ్వకూడదని నాకు ఎప్పుడు ఉంటది. హ్మ్. అయితే నేను బయట టెక్స్చర్ ఆర్ట్ కానీ, ఆయిల్ పెయింటింగ్ కానీ, అక్రిలిక్స్ కానీ బయట మాస్టర్స్ దగ్గర నేర్చుకున్నాను. అచ్చా! ఆన్లైన్ క్లాసెస్ చేశాను. నాకు బయటకు వెళ్ళడము ఎవరున్నారో హైదరాబాద్ లో కూడా నాకు తెలీదు. సో లాక్డౌన్ పుణ్యమా అని ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వడం జరిగింది. సో అలా వాటి మీద ఒకసారి ఆ టెక్నిక్స్ అవి కూడా తెలుసుకోవాలని చెప్పి ఆ టెక్నిక్స్ మీద కూడా చేశాను. అచ్చా! సో అట్లా చేసిన తర్వాత దారిలా అదే మన గ్రూప్ ఆఫ్ ఉమెన్ గ్రూప్ లో మీరు రామాయణం కాన్సెప్ట్ పెట్టారు. హ్మ్. పెట్టిన తర్వాత ఒక మొత్తం రామాయణంలో ఉన్న సన్నివేశాలన్నిటినీ నేను సెంటర్లో రాముణ్ణి పెట్టి ఆ సన్నివేశాలన్నిటినీ ఒక పిక్చర్గా క్రియేట్ చేయడం జరిగింది. హ్మ్. అయితే అప్పుడు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర ముచ్చింతల్లో ప్రోగ్రామ్ జరిగింది. అది అయ్యింది. ఒక 6 మంత్స్ తర్వాత వచ్చేసాము. తెలిసిన వాళ్ళు వచ్చి అది బాగుంది అని చెప్పేసి కొనేసుకున్నారు కూడా. అది ఓకే. సోల్డ్ అవుట్ అయిపోయింది. వెరీ గుడ్. ఆఫ్టర్ 1 ఇయర్ దార్లా గారు వాళ్ళ బ్రదరు రామాయణం బుక్ రాశారని, అందులో పెయింటింగ్స్ ప్రింట్ చేయడానికి మన ఉమెన్ ఆర్టిస్ట్ నుంచి అడుగుతున్నారని తెలిసింది. హ్మ్. లాస్ట్ మినిట్ లో నా పెయింటింగ్ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది.
సో అది బుక్ రిలీజ్ అప్పుడు దార్లా గారు పిలిచారు. మంచిగా దార్లా బుక్ ఆఫ్ రికార్డ్స్ అప్పుడు కూడా ఆయన ఇవ్వడం జరిగింది. సో ఇదేనా? దార్లా గారు వాళ్ళ ఇంట్లోనే అక్కడ ఎస్. వాళ్ళ బ్రదర్ మురళి గారు రామాయణం బుక్ రాశారనమాట. ఆ రోజు మా అందరికి దార్లా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇచ్చారు. అచ్చా. ఇది ఏది మేడం? ఇది రిలేటెడ్ టు యువకళ వాహిని వాళ్ళు మనం రవీంద్ర భారతిలో మేము ఫ్యాషన్ షో చేయడం జరిగింది. వాక్ షో అచ్చా. అక్కడ జస్ట్ పార్టిసిపేషన్ అన్నమాట. ఇది పూర్ణ నంది 2025 లో ఇది నంది అవార్డు మన స్పీకర్ గారు ప్రెజెంట్ చేశారు. వావ్. ఇది అదే కదా మేడం, దానికి సంబంధించిందే కదా? ఇది నంది అవార్డు. ఓకే. దీని గురించి ఏమైనా చెప్తారా? ఇది దార్లా గారు ఇచ్చింది అనుకుంటా. ఇది పూర్ణ నంది అవార్డు. పూర్ణ నంది అవార్డు తెలుగు తేజం 2025 లో ఇచ్చింది అన్నమాట. అచ్చా. ఓకే. బాపు గారి జయంతి వేడుకల్లో బాపు బొమ్మలు మాత్రమే పెయింట్ చేసి చూపించాలి. సో అప్పుడేమో బాపు గారిది ఒకటి నేను రుక్మిణి కళ్యాణం థీమ్ నేను పెళ్లి అడ్డు తెర మీద వేసాను అనమాట. ఆ రోజు తనికెళ్ళ భరణి గారు వచ్చారు. సో అప్పుడు ఇచ్చారు అనమాట. తనికెళ్ళ భరణి గారిది ఒక పిక్చర్ ఉన్నట్టుంది. ఇది ఎస్ ఆ రుక్మిణి కళ్యాణము చూపించామన్నమాట. చాలా బాగుందండి. ఇది ఎప్పుడు మేడం? ఏ ఇయర్? ఇది లాస్ట్ 25 అనుకుంటా. కాదు ఇంకా ముందే. అచ్చా. ఓకే. ఇదేం అవార్డు మేడం? ఇది ఆన్లైన్ లో ఉంది మేడం. ఆన్లైన్ లో మనకి లాక్డౌన్ లో యువకళ వాహిని వాళ్ళు ఆన్లైన్ లో కాంపిటీషన్ పెట్టారు FBలో. దానికి ఒక ఆర్ట్ ఫామ్ ని పంపించడం జరిగింది. వాళ్ళు మనకి పోస్ట్ లో పంపించారు. అచ్చా. ఓకే. ఓకే. మీ ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్ కొన్ని చూద్దాం మేడం, ఎందుకంటే అన్ని కూడా మన స్పాట్లైట్ వీడియోలో మేము షేర్ చేయలేకపోయాము. ఓకే. ఇక్కడ కొంచెం ఇప్పుడు మన వాళ్ళకి చూపిస్తాను. బ్లౌజెస్ ఏమన్నా లైవ్ లో చూద్దామంటే చూద్దాం. ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ఉంది అని మీరు నాతో చెప్పడం జరిగింది ఫ్యాబ్రిక్ పెయింటింగ్ లో. సో వీటి గురించి మీరు మన వాళ్ళతో ఏదైనా పంచుకుంటారా? రీసెంట్ గా నాకు ఒక ఆర్డర్ వచ్చింది గుజరాత్ నుంచి. వాళ్ళు గుజరాతీస్. తను కూడా తన పెళ్లి కోసము కొత్తగా ఏదన్నా వేసుకోవాలని అమ్మాయి థాట్. అయితే తను ఇన్స్టాలో వెతుకుతూ ఉంటే నా పేజ్ కనిపించిందంట. నన్ను కాంటాక్ట్ చేసింది. తన లెహెంగా వాళ్ళు 8 మీటర్స్ లెహెంగా వాడతారు. దానికి కంప్లీట్ గా పెళ్లిలో ఏమేమి అంశాలు చేస్తారో ఆ అంశాలన్నింటినీ చిత్ర రూపంలో వేయించుకొని తన లెహెంగా బార్డర్ కింద స్టిచ్ చేయించుకోవాలని తన థాట్. సో ఎంగేజ్మెంట్ నుంచి స్టార్ట్ చేసి ఎంగేజ్మెంట్, మెహందీ, హల్దీ, దాండియా అండ్ మాల మార్చుకోవడము అండ్ కుంకుమ ధారణ, సో వాళ్ళ అత్తగారింటికి వెళ్ళడం అమ్మాయి ఎడ్ల బండి మీద, అట్లా ఎవ్రీ సీన్ ని తను రిప్రజెంట్ చేసి వేయమన్నా అనమాట. సో అట్లా అవి కొంచెం రిఫరెన్సెస్ తీసుకుని కొంచెం కలర్స్ అవి నేను తనకి తగ్గట్టుగా వేసి చేశాను అనమాట. రీసెంట్ ప్రాజెక్ట్ ఉంది. 15 పిక్చర్స్ అన్నమాట మొత్తం లెహెంగా. అచ్చా. సో ఇది మన రవివర్మ గారిది. అది కూడా శారీ మీద వేసుకున్నాను. ఇది కూడా ఎంత లైవ్లీగా అంటే శారీ మీద లైక్ క్యాన్వాస్ మీద ఎలా అయితే వస్తాయో ఆ ఫోల్డ్స్ కానివ్వండి, అవి చాలా బాగా అనిపించింది మేడం. ఇప్పుడు యాక్చువల్లీ తాంజూర్ పెయింటింగ్ అనేది అదొక ప్రత్యేకమైన ట్రెడిషనల్ ఆర్ట్ కదా. అది ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ లో కూడా అది ఈ మధ్య చాలా ట్రెండీ అయిందా, లేకపోతే ఇప్పుడు ఈ ట్రెండ్ నుంచి ఒక కొత్త ట్రెండ్ ఏదైనా వస్తుందా? ఎందుకంటే మీ వర్క్స్ లో ఎంత బాగున్నాయో తాంజూర్స్ ట్రెండింగ్ ఎప్పటి నుంచో ఉందేమో. లాస్ట్ 5 years నుంచి బాగా ఎక్కువైపోయింది. అప్పుడప్పుడు చాలా మనం అనుకుంటున్నాం కానీ బోర్డుకి ఎంత కష్టపడతామో ఫ్యాబ్రిక్ మీద కూడా అంతే కష్టపడుతున్నాం. అదే లేయరింగ్స్ వేయడం ఒకటి, కోన్ వర్క్ చేయడం వేరే, మళ్ళీ
స్టోన్స్ ఫిక్స్ చేయాలి, మళ్ళీ ఫినిషింగ్ ఇవ్వాలి. టైం, ఇది కూడా చాలా టైం టేకన్ ప్రాసెస్, దానివల్ల ఎక్స్పెన్సివ్ కూడా. సో చాలా మంది తక్కువ ఎంచుకునే వాళ్ళు స్టార్టింగ్ లో. ఒకసారి బోర్డర్ వేయాలంటే 15 to 18, 20 అట్లా ఛార్జ్ అవుతుంది. సో అచ్చా. మనకి అంతే 15-20 డేస్ పడుతుంది కూడా కంప్లీట్ చేయడానికి. అది కొంతమంది ఎంచుకునే వాళ్ళు. ఇప్పుడు రాను 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 చాలా మందికి అది బాగా ఒక క్రేజ్ అయిపోయింది అనమాట. కరెక్ట్ అండి. దానివల్ల ఎక్కువ అయిపోయారు. ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు ఎక్కువైపోయారు, వేసే వాళ్ళు ఎక్కువయ్యారు. బట్ ఫ్లాట్ వర్క్ చేస్తున్నారు. ఆ ఫ్లాట్ వర్క్ వల్ల ఆ 3D ఎంబోజ్, అసలు తాంజోర్ అంటేనే 3D ఎంబోజ్, లిటిల్ బిట్ అండ్ గోల్డ్ ఫాయిల్ వర్క్ అండ్ Correct. స్టోన్ వర్క్. మన బోర్డ్ లో ఏది చేస్తున్నామో యాజ్ ఇట్ ఈస్ మనం ఫ్యాబ్రిక్ మీద రిప్రజెంట్ చేస్తున్నాం. సో అంతే వర్క్ ఉంటుంది, కానీ ఆ 3D లుక్ రావట్లేదు వేసే వాళ్ళ దగ్గర. సో అది నేను మళ్ళీ దాంట్లో కూడా నేను ఎంబోజ్ లాగానే వేసి ఆ స్పెషలైజేషన్ గా చేస్తున్నాను. కాబట్టి నా వర్క్స్ కొంచెం బాగా అనిపిస్తాయి, నాకు అనిపిస్తాయి, మేబీ అందరు. తర్వాత మీరు మెన్ షర్ట్స్, మెన్ అటైర్, వాళ్ళు కాకుండా మగవారి షర్ట్స్ మీద వాటి మీద కూడా మీరు వేసి యాక్చువల్లీ నా థాట్ లేదు అది. ఇట్లానే అతను కూడా ఇన్స్టాలో చూసి నన్ను కాంటాక్ట్ అవ్వడం జరిగింది, తిరుపతి నుంచి. అచ్చా. ఆయన ఒక ఇమేజ్ పంపించారు. అది ఎలా అంటే డిజిటల్ ప్రింట్. ఆ డిజిటల్ ప్రింట్ ని ఫ్యాబ్రిక్ మీద, దట్టు బ్లాక్ క్లాత్ మీద తెయ్యాలి. నేను కృష్ణ వేస్తానులేండి, బ్లూ కలర్ కృష్ణ వేసేసి ఇచ్చేద్దాం అనుకొని ఓకే చెప్పేశాను. నా చేతికి షర్ట్ వచ్చిన తర్వాత సేమ్ కలర్స్ సేమ్ రావాలి, కానీ నేను గోల్డ్ వాడకూడదు. గోల్డ్ వాడకుండా నార్మల్ కలర్స్ ని నేను గోల్డ్ లాగా చూపించాలి. ఛాలెంజింగ్ తీసుకున్నాను. ఇది నాకు ఒక టాస్క్ లాగే అనిపించింది. బట్ 2 days కలర్స్ అంతా ఆలోచించి కలర్స్ మిక్స్ చేసుకొని అప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. నాకు ఇన్స్టాలో చాలా వ్యూస్ కూడా వచ్చాయి. అదే నేను చూసా, బికాజ్ నేను మీ ఇన్స్టానే ఫాలో అవుతాను, ఎఫ్బి కన్నా కూడా. మీరు పెట్టిన రీల్ అరే భలే, అంటే ఆడవాళ్ళుగా కూడా మగవారి అటైర్స్ మీద కూడా ఫస్ట్ టెంపుల్ అండ్ శంకు చక్రాలు ఇచ్చారు ఆర్డర్. ఫస్ట్ వేసింది ఆయనకి 3D టెంపుల్ ది చాలా బాగా నచ్చేసింది ఆయనకి. ఇమీడియట్ గా నాకు ఈ షర్ట్ పంపించి మళ్ళీ నాకు ఇది ఇచ్చారనమాట. ఓకే ఓకే. సో ఇందులో కూడా ఆ క్రౌన్ లో మళ్ళీ తాంజోర్ స్టైల్ రావాలి, ఫేస్ మాత్రం నార్మల్ షేడ్ లోనే గోల్డ్ లాగా రావాలి. అది ఆయన ఇచ్చిన టాస్క్ నాకు. సో దానికోసం అది కూడా బాగానే బాగుందండి. ఎస్. So without using any gold color, you are able to bring this gold effect, right? Yeah, normal colors. Very good. अच्छा हेमा, आपने जो अपना नाम लिखा है ना अपने पेंटिंग के ऊपर, यस, तो वो कैसे करोगे? मतलब कि वो फॉन्ट लेके आप करोगे और दिस विल बी योर हमारा फोन में वो ऑप्शन रहता है ना, हम टाइप खोल के और वहां पर हम टाइप करेंगे. तो वो पेंटिंग के ऊपर जब आप कैप्चर करोगे पिक्चर तो उसमें ऊपर आ जाएगा. सेव करना है, बाद में हम पोस्ट करते हैं. और आप इसको कॉपीराइट भी करते हो? वो इससे जरूरत नहीं है शायद मेरे लिए. अच्छा మ్యామ్, నేను 1 by 1 ప్లే చేస్తూ ఉంటాను, మీరు దేని గురించి అయినా చెప్పదలుచుకున్నప్పుడు చెప్పండి, నేను అక్కడ ఆపుతాను. Yes, we can see. Very beautiful. Yeah, this is the temple one. Shenku Chakra and on shirt. It is on shirt actually, right? Yeah, completely Tanjore style. Great. Amazing. Tanjore style on the cloth means ki you are doing with the gold liners, gold 3D liners only. Fabric color liners? Yes, metallic gold liners. Yeah. And this is where you stuck the stones. That is with the fabric glue, right? Fabric glue only. Yes. Okay. You mostly use Fevicryl acrylic colors and all. Yeah. Nice. మీరు పెడిలైట్ వాళ్ళ ప్రొడక్ట్స్ యూజ్ చేసి చేస్తున్నారు కదా మేడం అవన్నీ? Yes, of course. మేము ఫ్యాబ్రిక్ మీద వేస్తున్నాము అంటే ఈవెన్ నేను సమ్ టైమ్స్ క్యాన్వాస్ కూడా మేము ఫెవిక్రిల్ యాక్రిలిక్స్ వాడతాను. వెరీ రేర్లీ ట్యూబ్ కలర్స్ వాడతాను. So how do you do, like you will purchase material and then you will దీనికోసం నేను పెద్దగా చెప్పాలి. ఇది ఒక టెంపుల్ వాళ్ళు శివరాత్రికి ఆర్డర్ ఇచ్చారు. 3 feet వెడల్పు అన్నమాట. చాలా పెద్ద అడ్డుతెర ఇది. అసలు నేను ఒక కెమెరాలో ఒక పిక్ నేను క్యాప్చర్ చేయలేకపోయాను.
ఇది నా లైఫ్ లో ఇది కూడా ఒక టెంపుల్ వాళ్ళకి ఒకటి ఇచ్చాము అంటే అది ఎల్లకాలం అక్కడ ఉండిపోద్ది స్వామివారి దగ్గర అనిపించింది. రామాయణం బుక్ లో పెయింటింగ్ ఒకటి జీవిత కాలానికి ఒకటి నా నేమ్ ఉండిపోతుంది అనిపించింది. చాలా ఇది సంతోషం. కూడా అది నాకు చాలా నచ్చిన పెయింటింగ్ పర్టికులర్లీ. బ్లెస్డ్, యు ఆర్ బ్లెస్డ్ హేమ. ఎస్ మ్యామ్, ఎస్. సో ఈ దీని మీద ఉన్న ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ అంతా కూడా మీరు అన్నటువంటి కంప్లీట్ టాంజోర్ స్టైల్. టాంజో స్టైల్ నేను కొంచెం అన్ని ఇప్పుడు మిక్సింగ్ ద అక్కడ టెక్నిక్. ఆర్నమెంట్స్ ని ఫ్యూజన్ లాగా చేస్తున్నాను అన్నమాట. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. So all the మనీషా మ్యామ్ చెప్పండి. all the ornaments are with liner. లైనర్స్ అండ్ గోల్డ్ కలర్. It's, है ना? ఎస్ మ్యామ్. Have you used something like you say some paste or something with the cone? How do they do to install? Yeah, I will make a cone normal the cover and I pour the bottle inside that one. That's it. We use only cone. Like Tanjore effect जो आ रहा है ना आपका stones के side Yeah, yeah. I will do little bit thicker one, thick color. ఇస్ దిస్ ద కోన్ అండి బాటిల్? Yes, that one. That one I will pour in the cone and I will use to cone work. Okay, इस cone से नहीं आएगा जो इनके पास दिया इन्होंने नजल? Sorry, I don't understand. ये जो आप बॉटल पकड़े हो ना, जो बॉटल है आपके हाँ, उसका जो स्पाउट है या फिर नजल है, उससे नहीं आएगा? आता है मगर हमको कहाँ मोटा करना है और कहाँ पतला करना है उसे हम जो दबाते हैं ना, लाइक मेहंदी जैसे हम करते हैं. आपको लगता नहीं है कि ये वेस्ट होएगा कलर? हाँ, थोड़ा बहुत तो होता है मगर करते हैं क्योंकि बॉटल ना एक लंबा साड़ी बनाना है तो आपको हाथ बहुत दर्द होता है. तो कौन से थोड़ा इजी बनता है, आराम से कर सकते हैं हम जितना भी पेंटिंग. सो आप पूरे अपने स्ट्रेचेस करते होगे ना, जो आप अपना एक फ्रेम लेके जैसे कॉट का फ्रेम है ऐसे उस पे फिक्स करते होगे पहले साड़ी, फिर ऐसा करते हैं आप? या साड़ी पे तो मैं फिक्स नहीं करती. मैं खाली एक मोटा सा बेडशीट डालती हूँ डाइनिंग टेबल पे, उसमें फैलाती हूँ साड़ी, उसमें से करती हूँ. जब ये हम छोटा छोटा करते हैं ना ब्लाउज एंड हैंड्स, वहां पर मैं थोड़ा रिंग डाल के करती हूँ. ఇది చాలా బాగుందండి ये भी అసలు. श्रीनिवासा लक्ष्मी है. అచ్చా, मैंने तांजो स्टाइल में ब्लाउज पे किया था, ब्लाउज बैक साइड. చాలా బాగుంది అసలు. మీ దగ్గర ఏదైనా ఉండి చూపించాలనుకున్నా కూడా చూపించండి. मैम दिस वन इज इट विजिबल? యా ఇట్ ఈస్. నా స్క్రీన్ స్లోగా చిన్నగా యా కనిపిస్తుందా? ఇది ఈ స్క్రీన్ ఇది అయిపోయిన తర్వాత విల్ అగైన్ స్పాట్లైట్ యూ మేడం. యా ఓకే మ్యామ్. ఇప్పుడు ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాటి గురించి మీరు ఏదైనా దేని గురించి అయినా ప్రత్యేకంగా చెప్పాలనుకుంటే చెప్పండి. I will ఇవి stop. బోర్డర్స్ చూపిస్తున్నారు కదా, ఈ బోర్డర్స్ కూడా నాకు ఒక అతను ఆర్డర్ ఇచ్చారు. అచ్చా. ఆయన కోసం స్పెషల్ గా నాకు డిజైన్స్ బయట ఉన్నాయి కాకుండా నాకు మీరు కొత్త డిజైన్లు క్రియేట్ చేయండి అని ఇచ్చారు. సో అట్లా నేను ఆయన కోసం ఒక 20 డిజైన్స్ ఓన్ గా డ్రా చేసి, అఫ్ కోర్స్ ఇప్పుడు కవ్వు ఉంది అనుకోండి, నేను అది ఇమేజ్ తీసుకున్నాను. సో నేను లోటస్ ని మళ్ళా ఇంప్లిమెంట్ చేశాను. సో అచ్చా. డిజైన్ క్రియేట్ చేసుకుంటూ వెనకాల లతలు అవి కొమ్మలు డిఫరెంట్ గా చేసి ఒక 20 కైండ్ ఆఫ్ డిజైన్స్ ఆయన కోసం నేను స్పెషల్ గా డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు ఇవన్నీ ప్రింటింగ్ అయిపోయి మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయి డిజైన్స్. ఓకే ఓకే. ఇవి నేను కొత్తగా తాంజోర్ లో కూడా ఫిష్ కూడా ఇంక్లూడ్ చేశాను. అచ్చా ఓకే. సో అంటే ఇంకా అన్ని యాడ్ చేద్దాం, కవ్వు ఒకటి, ఎలిఫెంట్ ఒకటి, అట్లా డిఫరెంట్ గా. ఈ హంస కూడా డిఫరెంట్ వింగ్స్ తోటి చేశాను అనమాట. అంతేలేండి, ఉన్నది యాజ్ ఇట్ ఈస్ చేస్తే అందులో కొత్తదనం సో ఏముంటుంది. మీ అట్లా కొంచెం ఎక్సలెన్స్. అలా తల్లి కొమ్మలు మార్చేసి ఇప్పుడు కింద మళ్ళీ ఒక రౌండ్ సర్కిల్ ఇచ్చి ఆ లోటస్ అట్లా కింద పక్కకి అటు ఇటు కొంచెం మాడిఫై చేసి, ఇప్పుడు ఈ డిజైన్ పింట్రెస్ట్ లో ఉందనుకోండి, అది దాంట్లో లతలు కొమ్మల్లో నేను అటు ఇటు మార్చి దాంట్లోకి ఏమన్నా లోటస్ యాడ్ చేయడం వల్ల క్రియేట్ చేసుకుంటాను. అచ్చా. ఇవి సిల్క్ ఇది సారీ. ఆర్గంజా శారీస్ అని Organza, చెప్పాను కదా. సో ఇది కూడా కైండ్ ఆఫ్ ఆర్డర్ చాలా ఒక 10 years బ్యాక్ ఇది. బాగుందండి, చాలా బాగుంది. चाहूंगी कि जब आप ये तंजोर वर्क आप जब फैब्रिक पे करते हो तो वो बहुत हैवी सा नहीं हो जाता है, जैसे कि किसी को पहनने में लगे कि जैसे मैं पेपर पहनी हुई हूँ?
नहीं 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 मैम, नहीं होता? नहीं होता। थोड़ा स्टोन्स के वजह से थोड़ा आपको ऊपर नीचे ऐसा हाँ टच करे तो वी कैन फील लाइक 3D. हाँ हाँ It's हाँ, not like a flat work, या but it is wearable. Yeah, लाइक this is the Rukmini Kalyanam, like Babu painting. బాపు అవార్డ్. ఆ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా నచ్చేసాయి. నేను ఫేస్బుక్ లో పెడితే ఎంతమంది అప్రిషియేషన్ చేశారు. కరెక్ట్ అండి. సో దిస్ ఇస్ ఆల్ సారీస్ साड़ीज, ड्रेसेस, ब्लाउजेस एंड हम यहाँ से क्या करते हैं, शादी में ना अड्डू तेरा बोलते हैं, उसमें करते हैं हम। बीच में एक कपड़ा डालते हैं दूल्हा दुल्हन के बीच में। आप कवर करते हो ना, जैसे हाँ। मिठाई जाती है, कुछ चीज जाती है, तो उसको आप कवर करते हो, उसके ऊपर आप ये पेंटिंग करके देते हो, है ना? कौन सी मैम? जैसे आप शादी में थाल जाते हैं ना, जिसमें कि लड्डू या फिर कुछ मिठाई रखी जाती है, उसके ऊपर एक कवर होता है, उसके ऊपर आप पेंट करके देते होगे। नहीं नहीं नहीं, ऐसा नहीं। ये दूल्हा दुल्हन के बीच में एक डालते हैं, उसमें हम पेंट करते हैं ऐसा। हाँ కరెక్ట్. సో మ్యామ్ మీరు ఇప్పుడు ఏదైనా చూపించదలుచుకుంటే यस मैम. సో ఇది ఇట్లా 3D ఎఫెక్ట్ మీకు ఇది విజిబుల్ అవుతుందా? సో వీ కెన్ ఫీల్ దట్ ఎంబోజ్. हाँ ఈవెన్ డాట్స్ కానీ వింగ్స్ లో ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్ లో మనం పల్చగా వేస్తాం. हाँ సో ఈ ప్లేస్ లో మనం ఇదంతా కొంచెం ఎంబోజ్ చేస్తాం కదా, ఈ డాట్ గోల్డ్ పూసలాగా రావాలి మనం పెడితే. it's looking ఈజ్ like దట్ విజిబుల్? ఈజ్ దట్ విజిబుల్? పెద్దగా కనిపిస్తుందా స్క్రీన్? it's visible. Yeah. Yeah, it's looking like Tanjore itself. యా, సో దట్ ఈస్ మై వర్క్ యాక్చుअली. Your style. स्पेशली ऑर्नामेंट्स के लिए तो बहुत अच्छा करना है ये वाला। ये अभी नॉर्मल डांजो स्टाइल ऑर्नामेंट्स है। अगर हम आप इनको स्टोर कैसे करते हो इतना सारा वर्क? नॉर्मली करते हैं, बैक साइड से कंपलसरी कभी भी एक फैब्रिक में कुछ पेंटिंग कर रहे हैं तो बैक साइड से 24 आवर्स के बाद में ना आयरन करना पड़ेगा। तो वो जरूरी है करना आयरन? यस, जरूर करना है, तभी आपको कलर फिक्स हो जाता है फैब्रिक में। ठीक है। तो अच्छा, मैं आप फैब्रिक पेंट करते हो तो उसके नीचे जो आप, कई लोग कहते हैं कि कौन सा वाला है वो, जिसमें कि आप बहुत कॉमन नेम है वो, एक नॉट फैब्रिक कलर बट दूसरा, उसके साथ में ना कुछ पेस्ट भी डालते हैं, एक्रामाइन। हाँ एक्रेमाइन। नहीं, एक्रामाइन कलर्स कलर्स। नहीं है, मैं फेविक्रिल कलर्स ही यूज करती हूँ, एक्रिलिक कलर्स। सो आपने कभी एक्रेमाइन कलर्स नहीं यूज करे? नहीं नहीं, कभी नहीं किए। आजकल अभी काफी करना है, वो भी प्रैक्टिकल करना है, और सिल्क कलर्स भी यूज करना है। ये वाला मैं फ्यूजन बोला था ना, डांसिंग एंड म्यूजिक बोल के थीम ले आता हूँ मैंने बोल के। हाँ। ये हमारा इंडियन कल्चर में टेम्पल्स होता है, म्यूजिक एंड डांस कंपलसरी होता है, तो ये लिया मैंने कॉन्सेप्ट। और फ्रंट में अपने ट्रेडिशनल डांस दिखाया। या जो इंडियन आर्ट में कुचिपुड़ी होता है, भरतनाट्यम होता है, ऐसा ऐसा, तो ऐसा थीम लिया मैंने। तो बैक में हमारा जो इंडियन का अशोक चक्र लिया था मैंने, टेम्पल बैकग्राउंड लिया था, ये पूरा ऐसा एक थीम बनाया मैंने। सो फाइनली ये है क्या? साड़ी है, साड़ी। ब्यूटीफुल ब्यूटीफुल। ये वाला बड़ा वाला वीना लिया था मैंने। आपको कितना टाइम लगा इसको बनाने में? 10 डेज। अच्छा अच्छा, 10 डेज करती। मोटिव बनाया आपने? एक तो आया होगा आपके प्लीट्स में, एक आया होगा पल्लू में। हाँ, जहाँ भी जाइए, यहाँ से लेके यहाँ तक हम जो कमर से लेके यहाँ तक बड़ा वाला वीना डाल दिया मैंने। जो ये हुआ हमारा येस्टरडे का क्लास कंप्लीट हुआ, ये मेरा। तो ये किस पे बनाया आपने? फैब्रिक? ये भी साड़ी में पल्लू में बालना किया। हाँ, वेरी नाइस, अच्छा लगा। एक्चुअली ना मैं ज्वेलरी के बारे में बताया, ये इसका है ना, लहंगा पे बताया बोले ना हाँ मैंने। हाँ ये वाला बीच में ना ऐसा कॉलम डाला था मैंने, एक एक करके हल्दी। अरे वाह,
पूरे लहंगे पे बनाया आपने? अभी ये लहंगा पे स्टिच करना है। वो ये हल्दी है, मेहंदी हो गया, हल्दी हो गया, ये डांडिया हो गया, ये बारात है, ये वरमाला है। तो आप पूरे लहंगे के ऊपर बनाने वाले हो ये, मतलब एक उसको पेस्ट कर दोगे ये बेल्ट? स्टिच शायद कर वो पेस्ट करके ना, स्टिच करके वो थोड़ा बहुत वर्क करवाना चाहती है ऊपर से। फिर भी ये जरूरत नहीं है वर्क करने के लिए। और हाँ, हाँ। ब्लाउज भी अभी बाकी है। ब्लाउज में एक राधा कृष्ण कुछ डालना है उनके लिए। ऐसा पूरा ये थीम्स होता है ना, ये सब वो उन्होंने मांगा था, ऐसा किया। बढ़िया। इसके अलावा मैं थोड़ा ऐसा क्राफ्ट वर्क में बॉटल आर्ट भी दिखाना चाहती थी। मैं क्ले से भी मैं ऐसा करती हूँ। वाओ, हाँ, ये स्टिक करके ऐसा डिफरेंट डिफरेंट कॉन्सेप्ट्स होता है ना। सो ये भी एक पुराना एक कपड़ा ऐसा बॉटल के अंदर से ऐसा नीचे गिर रहा है, तो ऐसा दिखाना है। तो क्ले से थोड़ा छोटे छोटे पॉट्स बना के कलरिंग एंटिक लुक చాలా देना है బాగుంది. ऐसा. అండ్ ఒకసారి వర్క్ షాప్ కండక్ట్ చేసాము మా ఇంట్లో. సో ఒక ఆర్టిస్ట్ ని ల్యాంప్ షేడ్. పిలిపించాము. ఇది తోలు బొమ్మలు అని చెప్పేసి, ఇది तो जैसे कि लेदर पे ना. कलकत्ता लेदर. का जो है ना लेदर के ऊपर होता है। यस यस, लेदर के ऊपर. लेदर है? यस यस, वाइट गोट लेदर शायद उन्होंने लेम्स प्लेन लाया था, उसमें हम पेंट करके करवाया. हाँ. आप कमीशन वर्क करते हो? या जी, करती हूँ. अभी ये पॉइंटलिज्म बोल के एक एक टेक्निक के लिए हम एक एक वर्कआउट करते हैं. सिर्फ वो ब्रश से पॉइंट से ऐसा पॉइंट डालना है, लाइट टू डार्क, ऐसा पॉइंटलिज्म बोलते हैं ऐसा. So every technique we will this is on canvas. So this is MDF board, right? Yeah. पिच पाई जनरली हम सब लोग कर रहे हैं, साड़ीज में कर रहे हैं, बोर्ड पे कर रहे हैं. पिच पाई को हो ना, हम क्ले से थोड़ा एम्बोस किया था, क्ले वर्क यहाँ से, और यहाँ पे थोड़ा टेक्सचर्स दिया था. तो ये सब क्ले फ्लावर से. पिच पाई भी हम क्ले से थोड़ा डिफरेंट बनाया हमने वो MDF में. या सो इनको आप फ्रेम नहीं करा रहे हो? ये राउंड वाला फ्रेम नहीं मिलेगा ना मैम, या यूं ही ऐसा लगेंगे. ये बीच में ये भी टेक्सचर है. बहुत ही వెరీ నైస్ ఫినిషింగ్ అండి. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. యా మ్యామ్. అంటే అదే మనం ఒక ఫ్లవర్ చేసినా అది కొంచెం పర్టికులర్ గా, ఇప్పుడు మార్బుల్ మీద జైపూర్ జ్యువెలరీ వస్తుంది అక్కడ మనకి రాజస్థాన్ లో. వావ్. అది కూడా మేము ఇట్లా మార్బుల్ పీసే తీసుకున్నాము. సో దీని మీద జ్యువెలరీ పెయింట్ చేశాను అన్నమాట ఇట్లా. वो जो पहले वाला आपने जो दिखाया था जिसमें कि बहुत इवन टेक्सचर था, वो मुझे लग रहा है कार्डबोर्ड है क्या आपका? कौन सी? MDF बोर्ड है वो. वेव करके दिखाया था ना आपने अभी इससे पहले. ये वाला? हाँ ये वाला. हाँ, MDF बोर्ड है. MDF बोर्ड है. वुड है. नॉर्मल कॉन्वेट शीट में भी ऐसा एक्रिलिक पेंट भी मैं डालती हूँ. ऐसा कैनवस शीट है, ये फ्रेम करवा सकते हैं हम लोग. స్పెషల్లీ मैंने बोला था ना आपको ज्वेलरी पेंटिंग. ఇది ఇది ఏంటి మేడం, ఒక పెద్ద బ్లూ సారీనా, వాట్ ఇట్ ఈస్, దాని గురించి అడగాలనుకున్నా నేను. यस मैम, ఇది కూడా సారీయే. నేను ఒక 20 years బ్యాక్ వేసి ఉంటాను ఈ సారీ. అబ్బా, అచ్చా. కంప్లీట్ జ్యువెలరీ అన్నమాట. ఓకే. ఓకే. ఇది నేను ట్యాగ్ లైన్ కూడా పెట్టాను. ఇప్పుడు ఈ బంగారాన్ని అయితే ఎవరు దొంగతనం చేయలేరు. ట్రూ అండి. సో ఎవ్రీథింగ్ ऐसा డీటెయిల్ మే. ఈ క్లాస్ నేను పర్టికులర్ గా ఆన్లైన్ సెషన్ చెప్పినప్పుడు ఇట్లా జ్యువెలరీ క్లాస్ స్పెషల్లీ నేర్పిస్తున్నాను అన్నమాట. అచ్చా. ఓన్లీ ఇది నార్మల్ కలర్స్ తోటే, నాట్ విత్ గోల్డ్. అట్లా ఆ స్పార్కిల్స్ ఇవ్వడం గానీ అట్లా మొత్తం అంతా ఇట్లా చెప్తాం. సో స్పెషలైజేషన్ అన్ని ఇంకా నా వన్ స్టాప్ పెయింటింగ్ చూపించాలి. అండ్ మోర్ ఓవర్ ఫ్యాబ్రిక్ అంటే ఓన్లీ చీరలు బ్లౌజులు కాదండి. సపోజ్ ఇప్పుడు మేము ఇట్లా కుషన్ కవర్స్ ఉన్నాయి అనుకోండి ఇప్పుడు మనము ఫ్రూట్ థీమ్ తీసుకున్నాం, మేము కట్టెడ్ పపాయ తీసుకొని అది థీమ్ చేస్తాం అన్నమాట. एक बात बताइए, जैसे आप इतना सब मटेरियल बना रहे हो, आप इनको स्टोर करना
इन लोगों को प्रमोट करना, ये सब तो बहुत बड़ा काम है। फिर आप प्रमोट तो मैं वैसे फोटो डाल के मैं करती हूँ, उतना सोशल मीडिया में वो करना मुझे नहीं आता है, अभी वो भी सीखना है मुझे। अभी ये छोटे बच्चों के लिए छोटे पिल्लोस में ऐसा बना सकते हैं हम लोग, वेरी नाइस. ये भी। यस यस इसके लिए मैं थोड़ा रेफरेंसेस में लेती हूँ. మ్యామ్ ఇవన్నీ ఆన్ ఆర్డరా ఆర్ ఫర్ సేలా? లేదు, మా కోసమే చేసుకున్నాము, ఆర్డర్ అచ్చా. చేస్తే చేస్తాము. అచ్చా. సో ఇట్లా నేను స్పెషల్ గా వన్ స్టాక్ పెయింటింగ్ తోటి గ్రీటింగ్ కార్డ్స్ ఆన్లైన్ లో క్లాసెస్ చాలా అచ్చా, చెప్పాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వన్ స్ట్రోక్ పెయింటింగ్. ఎస్ వన్ స్టాక్. ఓకే ఓకే. ఇది నేను ఒక బుక్ లాగా చేసి కూడా సేల్ చేశాను మా స్టూడెంట్స్ కి. ఓ వెరీ మన గుడ్. డిజైన్స్ అన్ని. దిస్ ఇస్ ఆల్ షీట్, హ్యాండ్మేడ్ షీట్. దిస్ ఇస్ లిటిల్ బిట్ థిక్కర్ చార్ట్ షీట్. So you can say gauge wise. I think it's like 400 or 500 GSM. Not like that. Ivory sheet बोले तो मिल जाएगा, colored ivory sheet. Okay. ऐसा. So what we'll do with these patterns? We can paint on pots also, like this technique, and we can paint on organza sarees or tassels also. मैं क्या पूछ For one stroke painting, the base should be the smooth, very. नहीं, मैं क्या पूछ रही हूँ कि आप इतने सारे जो पैटर्न्स बनाए हो, इनको आप क्या करते हो? कहीं आप एग्जिबिट करते हो या फिर सेल कर लगा सकते हैं, फ्रेम्स बना सकते हैं, किसी को गिफ्ट दे सकते हैं ना. యాక్చువల్లీ 20 years బ్యాక్ ఇంద్ర మేడం నాకు టాస్క్ ఇచ్చిన, ఇది 1 week నేను 100 పేపర్స్ వేస్ట్ చేసి ఫైనల్ తెచ్చిన డిజైన్. वाओ वाओ. आप इनको लैमिनेट करके ना टेबल मैट्स बना सकते हो. बना सकते हैं, और वो डाइनिंग टेबल में ना वो भी बना सकते हैं हम लोग. ऐसा ग्रीटिंग कार्ड्स बनाया था मैंने, इसमें ना OHP शीट डाल के ऐसा हाँ. अंदर से थोड़ा ऐसा किया, ऊपर से ये यहाँ पर चार्ट कट करके कुछ न्यू ईयर के लिए 2022 के लिए मैंने बनाया. ये भी 2 शेप में है, ये 0, ये Correct. 22 है. सो ऐसा थोड़ा थीम बना के ऐसा ग्रीटिंग्स बना सकती हूँ मैंने. इनोवेटिव. या लिटिल बिट जो भी बच्चों को सिखाना है तो इसमें ऐसा फोल्ड अंदर है, फ्लोरल के अंदर वन स्ट्रोक में ऐसा किया. तो स्पेशली ऐसा जो भी सब्जेक्ट लिया, वन स्ट्रोक लिया, टैंजोर लिया, कोई भी ज्वेलरी लिया, उसमें थोड़ा सब्जेक्ट डिफरेंट लगना चाहती थी मैं. Nice. వెరీ నైస్. ఇంకెవరికైనా ఇప్పుడు నా బ్యాక్ లో ఉంది, ఇప్పుడు ఇది శివ పెయింటింగ్ ఉంది. సో ఇది టెక్స్చర్ పెయింటింగ్ విత్ కలర్స్ ఓన్లీ, నాట్ క్లే, బట్ అక్రిలిక్ ట్యూబ్ కలర్స్ అండ్ నార్మల్ ఫ్యాబ్రిక్ కలర్స్ రెండు మిక్స్ చేసి చేశాను అనమాట. ఇది 3x3 36x36 ఇంచెస్. అలాగే టెక్స్చర్ గణేష చేశాను అండ్ ఆయిల్ పెయింటింగ్ పీకాక్ చేశాను. సో అలా అన్ని రకాలు చేశాను అనమాట. బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ అంటే ఇక మేము టెక్నిక్స్ ఇది బోట్ హౌస్ చేసాం చూడండి. చాలా ఇది బాగుంది. లోపల ఉంది వాటర్ బాటిల్స్, మన ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ని మనం ఒక షేప్ చేసి సో బోట్ హౌస్ లా చేసి మనం దీంట్లో ఒక ల్యాంప్ పెడతాం అన్నమాట. ఇట్లా Wow. విండోస్ దగ్గర కట్ చేసి, సో అది మనకి ట్రాన్స్పరెన్సీ ఉంటది. So जो क्ले है आपने लिया है, वो मेरे ख्याल से ये है ना, जो आप कहते हो, क्या कहते हो उसको? मोल्ड इट हम यूज करते मोल्ड इट. एमसील? Mold it like a MCL only. In Pedilet we called as mold it. Moldy? Mold it. Mold it. पैकेट का नाम mold it. Get the material? हाँ, मटेरियल लाइक MCL जैसे 2 पैकेट्स आते हैं, उनको मिक्स करके करना है. तो एमसील ये वर्ली थीम लिया था मैंने. ये कैनवास में ना मैं टिश्यू पेपर लगाया, पहले चिपकाया, उसके ऊपर मैं ड्रॉ किया वर्ली. उसका जो मैरिज का थीम लिया था, थोड़ा इंटीग्रेट जेंटांगल किया, तो बैक में लाइफ का ट्री एक डाल दिया. ऐसा थोड़ा एक कपल का जो मेरे को मॉडल मिला था, ये करके एक थीम बनाया था. ब्यूटीफुल, अच्छा लग रहा है. పెయింటింగ్స్ అంటే మనకి సబ్జెక్ట్ ఇది అని ఏమి ఉండదు. ఇప్పుడు మనం ఎడారిని తీసుకున్నా కూడా దాన్ని రంగులతో చూపించవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ నేను స్టాండ్ వేసి కొంచెం ఆ ఎడారిలో ఉండే ఇసుక దిమ్మల్ని చూపించడం జరిగింది. इनको फ्रेम नहीं करते, ऐसे ही स्टोर करते हो? ఏంటి మేడం? आप इनको फ्रेम नहीं करते, आप इनको ऐसे ही ये स्टोर? नॉर्मली कैनवास बोर्ड.
वो मेरा तो घर भर गया मैम ऐसा पूरा करके। ये तो भी अगर एक टेक्सचर वाला बैकग्राउंड है, ये पूरा क्ले वर्क है ऐसा, ये ब्लू थीम है ये वाला प्रॉब्लम पैरेट। स्टोरेज प्रॉब्लम बहुत है या छोटे बच्चे इतना हम प्रेम करेंगे, छोटे छोटे बहुत ज्यादा होता है। हाँ ये टंग का पेंटिंग है, ये भी है कैसे मैम स्टोर के करने पास। में कैसे आप रखते हो फिर ये इनको नेपाली का एक टंग का पेंटिंग बोलते हैं इसको, ये थीम मैंने इसको तारा बोलते हैं कोई, अच्छा सो ऐसा पेंट किया। अब इनको स्टोर करने में कैसे करते हो क्या आप ये सम तो कुछ तो हमको वॉल पेंटिंग में ऐसा भर जाता है तो शोकेस में रहता है। ये हमारा मिट्टी का प्लेट है, इसमें किया था। हाँ नाइस ऐसा बहुत कुछ है, छोटे छोटे क्राफ्ट वर्क्स बहुत है हमारा यहाँ। मेनली बाहर जो हमको दिखाते हैं ना इंस्टा में, ये फैब्रिक पेंटिंग भी करते बोलते। చాలా బాగుందండి. ఎవరైనా ఇంకేమైనా ఆర్డర్స్ మేడంని వచ్చేదంతా బొటిక్స్ నుంచి వస్తుంది కదా, సో ఆహా. బొటిక్ లేడీస్ అందరూ బ్లౌజెస్ శారీస్ అవే ఇస్తారు కాబట్టి నేను అవే పోస్ట్ చేస్తుంటాను జనరల్లీ. మాకు ఇవన్నీ వర్క్ షాప్స్ స్కూల్స్ కాలేజెస్ లో అయిపోతాయి మిగతా వర్క్స్ అంతా. ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏముందో టై అండ్ డై దగ్గర నుంచి మనకి వాళ్ళు ఏది సబ్జెక్ట్ అడిగితే ఆ సబ్జెక్ట్ మీద మేము అక్కడ వర్కౌట్ చేస్తాం అన్నమాట. అట్లా అందుకోసం మేము అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతాము. అన్ని ఇంకా అట్లా మాకు ఏంటి నిండా మాకు పడేసేదంతా మేము ఇంట్లో దాచుకుంటూ ఉంటాం అన్నమాట. నథింగ్ ఈజ్ వేస్ట్. యా మా టాప్ టు టో ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ ఇన్ ఆర్ట్ ఫామ్. మేము ఇంకా పర్స్ చేస్తాము, పర్స్లు, హ్యాండ్ బ్యాగ్లు, టోట్ బ్యాగ్స్, ఎవ్రీథింగ్. వెరీ నైస్ అండి, వెరీ నైస్. సో మ్యామ్, నాకు ఇంకొక ప్రశ్న ఉంది మిమ్మల్ని అడగాలనిపించింది. చెప్పండి. ఇప్పుడు వస్తున్నటువంటి సోషల్ మీడియా మాధ్యమాలు, తర్వాత ఇప్పుడు అగ్రెసివ్గా వస్తున్నటువంటి ఈ ఏఐ వల్ల మన ఆర్ట్లో ప్రత్యేకంగా ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో కానీ ఫ్యాబ్రిక్లో కానీ ఏదైనా కొత్త మార్పులు వస్తాయా? తర్వాత యువతకి మీరు ఇచ్చేటువంటి సందేశం ఏమైనా ఉందా? లైక్ యూనో మోర్ ఇంటూ ది ఏఐ, డిజిటల్కి వెళ్ళి మాన్యువల్గా, అంటే మీ మీ మనసులో ఏముంది, ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఏఈ రావడము రాకపోయే తరాలకి బాగుంటుంది. ఇన్స్టెంట్ గా అయిపోవాలి అన్ని, ఇన్స్టెంట్ గా అయిపోవాలి. ఇప్పుడు ఒక యానిమేషన్ కోర్సు చేసి క్రియేట్ చేసి వాళ్ళ అంత టైం స్పెండ్ చేయలేరు. అది చూడడానికి కొన్నిసార్లు బాగుంటుంది, కానీ ఇప్పుడు ట్యాబ్ లోనే వాళ్ళ పెన్ తో ఇట్లా అక్కడ తీసి ఇక్కడ పెడితే అక్కడ అయిపోతుంది కలర్ కూడా. సో అసలేంటి, అసలు ఎలా చేయాలి అన్న ప్రాసెస్లు వాళ్ళకి తెలియదు రాను జనరేషన్ కి. ఒరిజినల్ ఆర్ట్ హ్యాండ్ మేడ్ ఎప్పుడు హ్యాండ్ మేడే, ఆ వర్క్ తెలిసిన వాళ్ళకి అది తెలుస్తుంది. జనరేషన్ తో పాటు మనం మారాలంటే టెక్నాలజీ నేర్చుకోవాలి, కానీ ఆ టెక్నాలజీ తోటి మన ఆలోచనని అక్కడ స్టాప్ చేసేస్తుందని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏ కలర్ వేయాలి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, కంపోజిషన్ ఎలా చేయాలి, మనం ఆలోచిస్తాం దాని గురించి. అది ఆలోచన అక్కడ వాళ్ళకి తగ్గిపోతుంది. సొంతంగా ఆలోచించే శక్తి ఆగిపోయి సృజనాత్మక తగ్గిపోద్ది అని నాకు అనిపిస్తుంది. ఏ మనిషిని నడిపిస్తుంది అని అనుకోకూడదు, మనిషే ఏని నడిపించాలి. మనం క్రియేట్ చేసినవి అవన్నీ మానవ మేధస్సుకు మించి ఏది ఉండదు. ఇవన్నీ మనమే క్రియేట్ చేసాము, కానీ అది వచ్చి మనల్ని ఆడించకూడదు, మనం దాన్ని వాడుకోవాలంతే. అలా అనిపిస్తుంది. కానీ కళలు ఉన్నప్పుడు ఇంప్రవైజ్ చేసుకొని ఆ రూట్స్ నుంచి తెలుసుకుంటేనే మంచిది నా ఉద్దేశ ప్రకారం. చాలా చాలా బాగా చెప్పారండి. ఇంకా మిగతా ఇక్కడ ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ అందరికీ ఇంకా మేడంతో ఎవరన్నా ఇంటరాక్ట్ అవ్వదలుచుకున్నారా, ఏమన్నా అడగదలుచుకున్నారా? ఇది ఒక మంచి అవకాశం, మళ్ళీ మనకి మేడం ఇలా దొరకరు. ఆవిడ ఇంటికన్నా వెళ్ళాలి, ఆవిడ వర్క్షాప్ కన్నా వెళ్ళాలి మనం. అసలు మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే అంటే చిన్న పెద్ద అని అనట్లేదు, కానీ ఎవ్రీ ఒక కార్నర్ లో ప్రతి ఒక చిన్న ఆర్ట్ వేసినా కూడా వాళ్ళల్లోని ఆ నైపుణ్యాన్ని గుర్తించి పిలవడం అన్నది ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. చాలా మంది ఆడవాళ్ళు మీరు సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ చాలా వర్క్ షాప్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఐఎమ్ రియలీ అప్రిషియేట్ ఫర్ దట్. थैंक यू सो मच. एक बार हिंदी में बोलोगे या इंग्लिश में बताओगे मुझे? नहीं बोलिए, क्या करना है? क्या बोला आप? क्या बोले अभी मैं समझी नहीं. ये मैम ने भी अभी सबको ऐसा एंकरेज कर रहे बोल रहे, मैं सब वर्कशॉप्स वगैरह वो सब कर रहे हैं ना, सब कुछ ऐसा छोटा बड़ा नहीं सोचते, सबको ऐसा एंकरेज करके इंट्रोड्यूस कर रहे बोल रहे जी.
సో మ్యామ్, మన ఈ సిరీస్ ఆఫ్ ఐ మీ మై జర్నీ ఎపిసోడ్స్లో ప్రతిసారి కూడా ఒక ఆర్టిస్ట్ ఇంకో ఆర్టిస్ట్ని నామినేట్ చేస్తారు. ఒకవేళ ఈ ఆర్టిస్ట్కి ఇప్పుడు మన దాంట్లో మన వా గ్రూప్లో చాలా మంది ఉన్నారు. ఇట్స్ నాట్ జస్ట్ Yes. ఎంకరేజింగ్ ఓన్లీ వన్ పర్టికులర్ స్టేట్, ఒక పర్టికులర్ వాళ్ళని కాకుండా Yeah. అందరినీ కూడా మనము ఇంటరాక్ట్ అవుదాం, తెలుసుకుందాం అనేటువంటి ఒక థాట్తో ముందుకెళ్తున్నాము. సో ఒకవేళ నామినేషన్కి మీకు జనరల్గా ఎప్పుడైనా తెలియకపోతే అలాంటప్పుడు నేను కానీ, మన టీం ప్రతిభ కానీ, సోనా కానీ హెల్ప్ చేస్తున్నాం. బట్ వేరేజ్ మీకు మన గ్రూప్ నుంచి నెక్స్ట్ సెప్టెంబర్కి ఎవరినైనా నామినేట్ చేయాలని ఉందా? వారి పేరు మీరు చెప్తారా మాకు ఇప్పుడు? యా, నేను ఆర్టిస్ట్లే అని అంటలేదు, కానీ అంటే ఆల్రెడీ వాళ్ళు గ్యాలరీస్కి వెళ్తున్నారు, వాళ్ళ వెల్ అండ్ ఇది ఉంది. మాలా ఇంట్లోనే ఉండి ఇన్స్టిట్యూట్ పెట్టుకుని వాళ్ళని కూడా తీసుకురావాలి బయటికి. కోర్స్ ఎవరి రేంజ్లో వాళ్ళు బాగానే ఉన్నారు. సో నా జూనియర్ సుధా రస్తోగిని నేను నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ షీ ఈజ్ Fabulous. ఆల్రెడీ వెల్ అండ్ డూయింగ్ వెరీ వెల్. దే హ్యావ్ one institute also. I think she is capable for the next nomination, I think. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ నామినేషన్. సో ఇట్స్ అగైన్ వన్ మోర్ ఆపర్చునిటీ మాకు సుధా మ్యామ్ గురించి ఇంకొంచెం డెప్త్గా తెలుసుకునే Yes, అవకాశం yes. ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ Yeah. ఫర్ దట్ నామినేషన్ అండి. Thank you. Thank you for the nomination, ma'am. Welcome, Sudha. You are deserve it. I లుకింగ్ know. ఫార్వర్డ్ సుధా గారు నెక్స్ట్ మంత్. Yeah. యా, She is also participate in drama and theme actually as ఎస్ well అండి, ఎస్ with us. కరెక్ట్ కరెక్ట్. యా, సో మనము ఆల్మోస్ట్ కంక్లూజన్ ఆఫ్ ద సెషన్కి వచ్చాము. మీరు ఈ యొక్క వేదికగా WA ప్లాట్ఫామ్గా ఎనీ గుడ్ వర్డ్స్ టు ఎంకరేజ్ హేమమాలిని మ్యామ్, మేడం యొక్క గురువు గారు ఇందిరా గారు కూడా ఇందులో ఉన్నారు, ప్రసన్న గారు, ఫెలో ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మేడంకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ప్లీజ్ ఓపెన్ అప్. మేడం, Yes, ma'am. యా, చెప్పండి అనురాధ గారు. మేడం, మీరు పెడిలైట్ లో చేసామన్నారు కదా వర్క్ షాప్స్ అవి. ఏమనండి? ఇప్పుడు మేము కొత్తగా ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి, దాంట్లో నేర్చుకోవాలి అంటే ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలి? ఎస్ ఎస్, ఎవ్రీ 3 months కి టీటీసీ జరుగుతుందండి. అప్పుడు మీరు అప్రోచ్ అయితే మీరు అందులో టీటీసీ ట్రైనింగ్ తీసుకొని పెడిలైట్లో భాగం కావచ్చు. అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుందండి? మేము ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ మా వాళ్ళు పెడుతూ ఉంటారు, సోషల్ మీడియాలో, మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ వీలైతే మేడం మాకు ఇందులో మన గ్రూప్ లో పెట్టారండి. యా, షూర్ అండి. థ్యాంక్ యూ మేడం, మీ వర్క్స్ చాలా బాగున్నాయి. మీ ఇంటర్వ్యూ కూడా చాలా మాకు ఇన్స్పైరింగ్ గా ఉంది. థ్యాంక్ యూ. హలో హేమ. హాయ్ మ్యామ్. నాకు తెలిసిన హేమకి ఈ రోజు నేను తెలుసుకున్న హేమకి there is lot of difference. నిజంగా వెరీ వెరీ ఎక్సైటింగ్ అండ్ వెరీ హ్యాపీ టు నో ఆల్ యువర్ జర్నీ. నేను కలిసినప్పటికి ఇప్పటికి చాలా రోజులైనట్టుంది, మనకి చాలా గ్యాప్ వచ్చింది. సంవత్సరాలే, ఒక ఆల్మోస్ట్ 10 years అయిపోయింది ఇంకా. So I really appreciate your journey and it should continue like that, grow in the same mood. Congratulations, all the best. Thank you ma'am. Thank you. Very much. Aparna, I have to congratulate you also parallelly. So you Thank are you. making us, reconnecting us actually. యాక్చువల్లీ Yes యా, ma'am. ఇట్స్ లైక్ బూస్టింగ్ అండి మనందరికీ కూడా. యా, Yes. థ్యాంక్ యూ సో That- మచ్. Very, it's wonderful, good experience. Okay, ma'am. Thank you. All the best. థ్యాంక్ యూ. एंड आई एम हियर मनीषा सिन्हा एंड हेमा मालिनी मैम, आपको बहुत बहुत थैंक्स कि आपने मेरे सारे मतलब क्यूरियोसिटी को आपने डाउट्स क्लियर किए. जी मैम, आपको समझ में आया मेरा हिंदी? बहुत अच्छा हिंदी बोल रहे हैं आप जी, थैंक यू. और इंग्लिश भी अच्छा बोल रहे हैं, तो देयर इज नो प्रॉब्लम. और बहुत अच्छा लगा आपके सारे काम देख के, और काफी सारा काम आपने किया है, बहुत अच्छा लगा देख के. इसमें ये थोड़ा ये थैंक्स है वुमेन आर्टिस्ट को, हमारे WAA को, और पढ़ना आपको कि ये प्लेटफॉर्म पे हम लोग काफी इंटरेक्शन हो रहा है और बहुत अच्छा लग रहा है. థ్యాంక్ యూ. तो इट्स अ नाइस थिंग फॉर ऑल द आर्टिस्ट, some experience, some newcomers, new learners. तो बहुत अच्छा है. Thank you. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. రైట్ మ్యామ్. సో Thank you everyone. నా కోసం మన అందరూ ఇక్కడ WA join అయినందుకు. వేదికగా, మా వా వేదికగా, ఇవాళ ఈ ప్లాట్ఫామ్ వేదికగా మీరేమన్నా పంచుకోదలుచుకున్నారా? ఆఖరి మాట ఏమన్నా? ఆఖరి మాట అంటే ఈ సెషన్ ఆఖరి మాట. ఐ మీన్ అందరూ ఆర్టిస్టులమే, ఇందులో నేను ఎవరికి స్పెషల్ గా చెప్పాల్సింది లేదు. మన ప్యాషన్ ని మనము ఇప్పుడు ప్రొఫెషన్ గా మార్చుకుంటున్నాము, అదే సాధనలో అందరం ముందుకెళ్తున్నాము. మనకి
ఓపిక ఉన్నన్నాళ్ళు ఇది చేస్తూనే ఉంటాము లైఫ్లో. ఈ రంగుల ప్రపంచం లేకపోతే మనం లేము, రంగులతోనే మనం రోజు నిత్యం ఉంటాము. సో మన ఏ హాబీ ఉన్నా వదలకుండా దాన్ని సాధన చేస్తూ ఉండండి, వదలద్దు అన్నది నా ఇంపార్టెంట్ అయిన మెసేజ్. ఎందుకంటే సాధనతోనే పనులు సమకూరు ధరలోన అని మనకు ఒకటి నానుడి ఉంది. అది ఏది కూడా ఒకసారి చేసేస్తే వచ్చేది, కరెక్ట్. 2 సార్లు చేస్తే రాదు. అది వచ్చేదాకా చేస్తూనే ఉండాలి. అప్పుడే మనం ఒక సబ్జెక్ట్లో గ్రిప్ వస్తుంది అని నా ఫీలింగ్. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఒక 2 సార్లు ట్రై చేసేసి రావట్లేదని వదిలేయకుండా అది వచ్చేదాకా పట్టు విడకుండా చేస్తే ఏదన్నా సాధ్యమే, మనం చేయగలం, చేస్తాం. సో దీనికోసం మన ప్యాషన్స్ కోసము మనం కొంచెం టైం స్పెండ్ చేసుకోవాలి రోజు. ఈ బిజీ లైఫ్లో ఇంత తీరిగ్గా కూర్చొని వేసేంత ఓపికలు అందరికీ ఉండట్లేదు. కానీ ఇప్పుడు నృత్యం తీసుకోండి, సంగీతం తీసుకోండి, అట్లనే ఇది కూడా చిత్రకళ కూడా సాధనతోనే మనం సాధించగలం. ఇదొకటే చెప్పగలను. చాలా సంతోషం అండి. మోస్ట్ ప్రాబబ్లీ హోప్ఫుల్లీ సెషన్ మంచిగా వెళ్ళింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నన్ను పిలిచి ఇంతమంది ముందు పరిచయాలు చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంకొంచెం పబ్లిక్లోకి ఇంకా ముందుకు వెళ్తాను అనుకుంటున్నాను మీ ఇంటర్వ్యూ ద్వారా. ఇప్పటి వరకు లిమిట్ మెంబర్స్కే తెలుసు హేమమాలిని అంటే. ఇప్పుడు ఇంకా బయట ప్రపంచంకి ఇంకా నా ప్రపంచం పెరుగుతుంది అనుకుంటున్నా ఇంటర్వ్యూ ద్వారా. దీనికోసం చాలా థ్యాంక్ యూ అపర్ణ గారు, నన్ను చూస్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్ అండి. లుకింగ్ ఫార్వర్డ్, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఫ్యూచర్లో మీరు ఇంకా ఎంతో అద్భుతమైనటువంటి ఎత్తుకి ఎదగాలని మనస్ఫూర్తిగా నేను కూడా ఆకాంక్షిస్తూ ఇంతటితో ఈ యొక్క సెషన్ని క్లోజ్ చేస్తున్నానండి. అందరికీ కూడా ఆల్ ది పార్టిసిపెంట్, మై హంబుల్ థ్యాంక్స్ టు ఆల్ ద పార్టిసిపెంట్. హరిణి గారు, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్ అండి? నథింగ్ అండి. యా, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. Bye everyone. Bye. Thank you everyone. Thank you. Bye. Bye అండి. Bye. Thank you. Yeah.